بسم الله الرحمن الرحيم. اللهم نحمده ونصلي على رسوله الكريم. أما بعد، قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد: فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل إن الموت الذي تفرون منه فإنه ملاقيكم ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. قال النبي رسول الله صلى الله عليه وسلم: إنما الأعمال بالنيات أو كما قال عليه الصلاة والسلام. ఈ ప్రక్క బేయకూడదండి, ఈ ప్రక్క బేగా ఆ పక్కన వేసుకోండి, వెనక పక్క వేసుకోండి, ఇబ్బంది లేదు. వెనక సొగ మంది ఉంటారు, ముందు సొగ మంది ఉంటారు. మనుషులు కనపడితే మనం మాట్లాడగలం, అర్థమవుతుంది. ఇక ఉదర్ సామ్నే సామ్నే దాని రహా తో రహా ఇన్షాల్లాహ్ ఉత్తర పీచే దాని పీచే నక్కు. సోదరులారా, అల్లాహ్ యొక్క దయా కరుణ మనందరము యొక్క సమావేశంలో, ధార్మిక సమావేశంలో పాల్గొనే శక్తిని అల్లా మనకు ప్రసాదించినాడు. అల్లా అనుగ్రహం ఉంటేనే మనం ఇక్కడ సమావేశమైనాం. అల్లా అనుగ్రహం లేకుండా సమావేశం అయ్యే వాళ్ళం కాదు. ఈ దీని యొక్క మజ్లిస్ యొక్క విలువ చాలా ఉన్నతమైన. తీర్పు దినం నాడు అందరూ సింహాసనాలపైన ఆసీనమై ఉంటారు. మామూలు సింహాసనాలు కాదు. ప్రక్కనుండే వాళ్ళు అసూయపడతారు, వీళ్ళకి ఇంత దర్జా ఎట్లొచ్చింది అడిగారు. చెప్పేవాళ్ళు చెప్తారు, ప్రపంచంలో మానవులు ప్రపంచంలో రకరకాల పనుల్లో నిమగ్నమై ఉంటే వీరు అల్లాహ్ కోసం ఒక చోట జమైనారు, అల్లాహ్ యొక్క మాటలు విన్నారు. సోదరులారా, తీర్పు దినం నాడు ఏ నీడ ఉండదు. భూమి రాగిదైతుంది, ఆకాశం ఉక్కుదైతుంది. సూర్యుడు ఒకటింకాల బల్లెడు దూరం లేకొస్తాడు. అంటే అందరూ నఫ్సి రబ్బి నఫ్సి రబ్బి, ఓ అల్లా రక్షించు, ఓ అల్లా రక్షించు. ఏ నీడ ఉండదు ఆ రోజు. అందరూ మానవులు కష్టాల్లో ఉంటారు. ఆ రోజు అల్లాహ్ యొక్క దైవ సింహాసనం అనే యొక్క నీడ కొంతమందికి లభిస్తుంది. వారిలో సత్యంగా పరిపాలించే చక్రవర్తికి ఆదిల్ బాదుషా అంటారు. దాని తర్వాత తన యొక్క యవ్వనంలో వయస్సులో యవ్వనంలో అల్లాహ్ను ప్రార్థించే వాళ్ళ కొరకు ఆ నీడ లభిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే అల్లాహ్ కోసం ఒక చోట జమ అవుతా ఉన్నారో, మరి అల్లాహ్ కొరకు విడిపోతా ఉన్నారు. మనం ఎవరు భయ్, మీరెవరో మనం ఎవరో తెలియదు. ఎందుకోసం కూర్చున్నాం ఈడ? ఎందుకోసం కూర్చున్నాం? అల్లాహ్ కోసం, అల్లాహ్ ప్రసన్నత కొరకు కూర్చున్నాం. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాలు, వివిధ ఏరియాల నుంచి అందరూ ఒక చోట సమావేశమైనాం. మరి విడిపోతాను అల్లాహ్ కొరకు. ఇటువంటి వారికి కూడా అల్హమ్దులిల్లా తీర్పు దినం నాడు అల్లాహ్ యొక్క దైవ సింహాసనం యొక్క నీడను అల్లాహ్ ప్రసాదిస్తాడు. ఒక సుందరమైనటువంటి అందమైన యువతి తన చెడ్డ కోరికల కొరకు, బాత్ కర్నా కో భాయ్, బాత్ కరే ఐసా కరో క్యా బోల్తే. ఒక అందమైన సుందరమైన యువతి తన చెడ్డ ఉద్దేశం కొరకు, అంటే వ్యభిచారం కొరకు ఒక యువకుడిని పిలిచింది. కానీ ఆ యువకుడు అల్లాహ్ యొక్క భయముతో నేను అటువంటి పని చేయను అని తిరస్కరించినాడు, వెళ్లిపోయినాడు. అటువంటి వాడిని కూడా అల్లాహ్ తఆలా తీర్పు దినం నాడు దైవ సింహాసనం యొక్క నీడను అల్లాహ్ ప్రసాదిస్తాడు. పెద్దలంటా ఉన్నారు, ఎవరైతే కుడి చేతి చేసిన దానం ఎడమ చేతికి తెలియకుండా చేస్తా ఉన్నాడో వానికి కూడా అల్లాహ్ తఆలా తీర్పు దినం నాడు దైవ సింహాసనం యొక్క నీడను అల్లాహ్ ప్రసాదిస్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఏకాంతంలో కూర్చున్నాడు. చేసిన పాపాలనే ముందరకు వచ్చినాయి, కన్నీళ్లు కార్చినాడు. అతని యొక్క కంటి చుక్క క్రింద పడక మునిపి అల్లాహ్ తఆలా అతని యొక్క పాపాలు క్షమిస్తా ఉన్నాడు. దైవ సింహాసనం యొక్క నీడను అల్లాహ్ ప్రసాదిస్తా ఉన్నాడు.
4 आंखों को ऊपर जहन्नम की आग हराम है అన్నారు. 4 కన్నులకు నరకాగ్ని నిషిద్ధం అన్నారు. जो आंख खुदा के खौफ से रोई हो, जो आंख खुदा के रास्ते में जागी हो, जो आंख खुदा के रास्ते में जाए हुए हो, जो आंख नामहरुम औरत को देखने से बची हो. అర్థమైతుందా? తెలుగు కావాలనా, తెలుగు కావాలనా, తెగులు కావాలనా? తెలుగేనా? పెద్దలంటా ఉన్నారు 4 కన్నుల పైన నరకాగ్ని నిషిద్ధం. ఏ కన్నులైతే అల్లా యొక్క భీతితో చేసిన పాపాలు తలంచి కన్నీళ్లు కార్చినాయి అల్లాహ్ ముందర, వాని కన్నీటి చుక్క కింద పడకముందే వాని యొక్క సమస్త పాపాలు అల్లా క్షమిస్తా ఉన్నాడు, నరకాగ్నిని ఆర్పుతానంటా ఉన్నాడు. ఇది అల్లాహకు చాలా ఇష్టం. అల్లా ముందర ఏడ్చడం, అల్లాతో క్షమాపణ కోరుకోవడం. యా అయ్యుహల్లదీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా. ఆ ఈమాన్ వాళ్ళు సచ్చి పక్కి తౌబా కరు, డూప్లికేట్ తౌబా కాదు. సాయంత్రం అయితే సారాయి, ప్రొద్దున్నే తౌబా తౌబా, అల్లా ఈ పక్క చెంప ఆ పక్క చెంప కొట్టుకుండా, విచారం చేసి ఆ చెంపలు కొట్టుకుంటే మళ్ళా అదే పని చేశా. ఇది అల్లాతో తమాషా ఆడినట్లు లెక్క. నిజమైన క్షమాపణ అల్లాకు చాలా ఇష్టం. ఎటువంటి క్షమాపణ? తౌబతన్ నసూహా అంటాడు అల్లా. నిజ క్షమాపణ. క్షమాపణ యొక్క షరత్ ఏమి? జీవితంలో ఆ పాపం మరలా చేయకూడదు. ఆ జీవితంలో మరలా ఆ పాపం చేయకూడదు. చేస్తే నువ్వు విశ్వాసవే కాదు లెక్క. అల్లాతో తమాషా చేసినట్లు, సృష్టికర్తతోనే తమాషా చేసినట్లు. ఎప్పుడైతే నీతో తప్పు జరిగిందో సంకల్పం చేసుకోవాలి, జీవితంలో ఏ తప్పు నేను చేయను, జీవితంలో అటువంటి తప్పు 2 తూరు నేను చేయను. ఇంకా పెద్దలంటా ఉన్నారు జన్మభూమిని విడిచిపెట్టాలి. ఎక్కడైతే తప్పులు జరిగినాయో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి అల్లా మార్గంలో వెళ్ళాలా. మొట్టమొదటి అంటా ఉన్నారు ఏ కన్నులైతే అల్లా యొక్క భీతితో కన్నీళ్లు కార్చినాయో ఆ కన్నులకు నరకాగ్ని నిషిద్ధం. ఏ కన్నులైతే జో ఖుదాకే రాస్తే మే జాగి హో, ఏ కన్నులు అందరూ నిద్రపోతా ఉన్నారు కానీ ఇతను లేచినాడు అల్లా భీతితో, తహజ్జుద్ నమాజ్ చేస్తా ఉన్నాడు, ఖురాన్ తిలావత్ చేస్తా ఉన్నాడు, చేతులు ఎత్తినాడు, అల్లాహ్ ముందర ఏడుస్తా ఉన్నాడు, ఆ కన్నులుంటే కూడా అల్లాహకు చాలా ఇష్టం. చేస్తామా ఇన్షాల్లా తహజ్జుద్ నమాజు? 5 పూట్ల నమాజే చేయడంలే. ఎవరు లేస్తారు పోయి తెల్లవారుజామున? అబ్బా చాలా విలువైనటువంటిది. అల్లా దగ్గరైతాడు, 7 ఆకాశం నుంచి దిగొస్తాడు, మన యొక్క దువాలను వింటా ఉన్నాడు. ఆ సమయంలో మన యొక్క మాటలు వింటా దువాను అంగీకరిస్తా ఉన్నాడు అల్లాహ్ తాలా. జో ఆంఖ్ ఖుదాకే రాస్తే మే జాయి హుయే హో, ఏ కన్నులైతే అల్లా మార్గంలో పోగొట్టుకొనబడినవో, జో ఆంఖ్ నామెహరుమ్ ఔరత్ కు దేఖనే సే బచి హో, ఏ కన్నులైతే పరస్త్రీని చూడడం నుంచి రక్షింపబడినవో. పరస్త్రీ అంటే इमाम गज्जाली रहमतुल्लाह फरमाया, अगर चलना चाहे तो शेर का पीछे चलो, अगर चलना चाहे तो सांप का पीछे चलो, मगर गैरौरत के पीछे मत चलो. इमाम गज्जाली रहमतुल्लाह इह्याउल उलूम లో అంటా ఉన్నారు, పెద్ద ఆయన ఏమంటా ఉన్నారు, మహా విద్యావంతులైన, అరే నువ్వు వెళ్ళాలనుకుంటే అజగరం కొండచిలు వెనకమ్మటే వెళ్ళు, నువ్వు వెళ్ళాలనుకుంటే సింహం వెనకమ్మటే వెళ్ళు, కానీ పరస్త్రీ అంటమటే వెళ్ళాకు, పరస్త్రీ అంటమటే వెళ్ళాకు. ఎందుకంటే షేర్ और सांप पलटे तो जान का खतरा, मगर औरत को हमला करा तो ईमान का खतरा. ఒకవేళ సింహం మన మీద పడింది ప్రాణం పోతాది అల్హమ్దులిల్లా, లేక కొండచీలు మనం మింగేసింది మన ప్రాణం పోతాది అల్హమ్దులిల్లా, కానీ పరస్త్రీ మన మీద స్వారీ అయింది, మన ఈమాన్ మన నుంచి వెళ్ళిపోతాది. హదీస్లో మాట వస్తా ఉన్నది, ఎవరైతే వ్యభిచారం చేస్తా ఉన్నారో వ్యభిచారం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఈమాన్ వాళ్ళ దగ్గర ఉండదు, ఆ సమయంలో ప్రక్కకు వెళ్ళిపోతుంది ఈమాన్. దొంగతనం చేసేవాని యొక్క ఈమాన్ ప్రక్కకు వెళ్ళిపోతుంది, మరలా వస్తుంది, కానీ ప్రథమ స్థితిలో ఉండదు. ఎంతవరకు అల్లాహ్తో తౌబా చేసినంత వరకు. పరస్త్రీ కన్నెత్తి చూడడం, హజరత్ అలీ రజియల్లాహు అంటా ఉన్నారు,
యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ నా యొక్క నిఘా, నా యొక్క దృష్టి పరస్త్రీ మీద పడింది, నా పరిస్థితి ఏమి? ఒక తూరు పడింది, ఏమే అల్లా క్షమిస్తాడు. అది చెడ్డ ఉద్దేశం ఉండకూడదు. నా అక్క, నా చెల్లి, నా తల్లి ఎంత అందంగా అల్లా పుట్టించినాడు. అల్లా యొక్క అందాన్ని తారీఫ్ ఆమె అందాన్ని కాదు, అల్లా ఇచ్చిన అందాన్ని గురించి అల్లాహతో తారీఫ్ చేయాలా. అంటామన్నా రెండో తూరి మూడో తూరి నీ యొక్క దృష్టి పరస్త్రీ మీద పడిందా, నీ ఈమాన్లో ఖతరా అవుతుంది. ఇప్పుడు ఎంతమంది పరస్త్రీని చూడకుండా ఉండారు భయ్. అనుకుంటా ఉన్నారు మన వాళ్ళు పరస్త్రీ అంటే వేరే ఆమె కదా, పొరుగు ఆమె కదా, వేరే వాళ్ళ స్త్రీలు కదా అనుకుంటా ఉన్నారు. అరే పరస్త్రీ అంటే వాళ్ళు కూడా కరెక్టే, దాంతోపాటు రాత్రులు చూస్తా ఉన్నారు పరస్త్రీలను. రాత్రి అంతా చూస్తారు. మేము ఇక్కడ చూడడం లేదండి, అక్కడ చూస్తామంట. ఎక్కడ? చెల్లులో. అల్లాహ్ మనటువంటి దుర్మార్గాల నుంచి అల్లాహ్ రక్షించుగాక. మనిషికి చెడు గుణాలు ఉన్నాయి, మనిషిలో చెడు గుణాలు ఉన్నాయి. जुंदू मिस्री रहमतुल्लाह ने फरमाया, अगर आदमी का दिल बीमार है उसको 4 నిషానియా है అన్నారు. మనిషి ఆత్మ రోగం వచ్చిందంటే దానికి 4 గుణాలు ఉన్నాయి దానికి అన్నారు. శరీర రోగం వేరే, మానసిక రోగం వేరే. శరీర రోగం వేరే, మానసిక రోగం వేరే. మనిషి ఆత్మ జబ్బు పడిందంటే, పాపాల్లో మునిగిందంటే దానికి 4 గుర్తులు ఉన్నాయి అన్నారు. ఆ గుర్తులు మనలో ఉన్నాయా లేదో ఒక తూరు చూసుకున్నాం, సరి చేసుకున్నాం ఇన్షాల్లా. ఎవరు సరి చేసుకుంటారు? మాషా అల్లా, మాషా అల్లా. नेक काम में दिल नहीं लगता, गुनाह करने का वक्त खुदा का खौफ नहीं आता, दुनिया के हादिसों को सुनकर देखकर इबरत हासिल नहीं करता, अल्लाह और अल्लाह रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की बातों को सुनकर उसके दिल में असर नहीं रहता అన్నారు. మొట్టమొదటి మాట అంటా ఉన్నారు, నేక్ కామ్ మే దిల్ నహీ లగ్తా, మంచి పనులలో హృదయం లగ్నం కాదు. నమాజులో మనసు లగ్నం కాదు. నమాజ్ చేయాలంటే బుద్ధి పుట్టదు, పాపాలు చేయాలంటే బుద్ధి పుడుతుంది, జికిర్ చేయాలంటే బుద్ధి పుట్టదు, దానం చేయాలంటే బుద్ధి పుట్టదు, ఖురాన్ చదవాలంటే బుద్ధి పుట్టదు, మంచి పనులు చేయాలి, ఇతరులకు సాయం చేయాలంటే బుద్ధి పుట్టదు. నీలో ఈ బుద్ధి పుట్టడం లేదంటే నీలో ఆత్మకు రోగం ఉన్నట్టు లెక్క. శరీర రోగం వేరే, డాక్టర్లు స్పెషలిస్టులు ఉన్నారు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. కానీ ఆత్మరోగం యొక్క డాక్టర్లు ఎక్కడా లేరు. అవునా కదా భాయ్? అవునా కదా? గుర్తులేమి ఆత్మరోగం, మానసిక రోగం అంటారు. ఏదైనా మానసిక రోగం వస్తే సైకాలజిస్ట్ కాడికి పోండి అంటారు. కానీ సైకాలజిస్ట్ కూడా ఏం చేయలేడు. దీన్ని మానసిక డాక్టర్ కూడా ఈ రోగాలను దూరపరచలేడు. మొట్టమొదటి అంటా ఉన్నారు, నేక్ కామ్ మే దిల్ నహీ లగ్తా, మంచి పనుల్లో మనసు లగ్నం కాదు. పాపాలు చేసినట్టు అల్లా భీతి రాదు, అల్లా భీతి ఉండదు. పాపాలు చేస్తూనే ఉంటాడు. మూడో మాట అంటా ఉన్నారు, ప్రపంచంలో ఎన్నో జరుగుతా ఉంటాయి, హాదిసాలు జరుగుతాయి, ఎన్నో రకరకాలుగా. భూకంపం వచ్చింది, ఎంతో మంది పోయినారు. తుఫాన్లు వచ్చినా ఎంతో మంది కొట్టుకొని పోయినారు. జల్జలా వచ్చింది, దాని తర్వాత సునామీలు వచ్చినా ఎంతో మంది పోయినారు. రైలు పడిపోయింది, ప్లేన్ పడిపోయి 170, 90, 80 మంది ఒకడుదురు తెచ్చిపోయినారు. మనిషి యాక్సిడెంట్ అయింది, వింటా ఉన్నాం నిద్రలేసిన నుంచి. కానీ మనసులో ప్రభావం పడదు. तुम्हें कई को बात करते हैं हाँ कौन हो, कई को लेको रख ले कोई वहां, समझ में ना दे भाई, तुम उड़ जाओ भाई वहां से, इधर आ जाओ भाई. एक मर्तबा इशारा काफी अक्लमंद को, बात करना नहीं. अरे नहीं भेज डालो भाई. क्या बोलते थे మధ్యలో ఇన్ని ఏం చెప్తా ఉన్నా, దునియా కి హాదిసోं को सुनकर या देखकर చూచుంటారు, వినుంటారు, కానీ ఆ ప్రభావం మన హృదయంలో పడలేదు అంటే నేను కూడా తెచ్చిపోవాలి, ఇప్పుడు నాకేమైతే తెలియదు అనే భావన రాలేదంటే మనసు రోగములో ఉన్నట్టే లెక్క. 4వ మాట అంటా ఉన్నాం, అల్లా మాటలు వింటా ఉన్నాం, ప్రవక్త గారి ప్రవచనాలు వింటా ఉన్నాం. అల్లా మాటలు వింటూ ప్రవక్త గారి ప్రవచనాలు విన్నా కూడా హృదయంలో అసరు లేదు అంటే వానికి రోగం వచ్చినట్టే లెక్క.
ఈ 4 రోగాలు దూరపరుచుకోవాలా లేదా మీరే చెప్పండి. దూరపరుచుకున్నాం ఇన్షాల్లా. అది కూడా చెప్పినారు. మందు కూడా ఉంది. మందు, రోగాలు కూడా ఉన్నాయి, మందు కూడా ఉంది. अब्दुल्ला अंताकी रहमतुल्लाह फरमाया, अगर आदमी का दिल बीमार है उसका दवा 5 चीजों में है. नेक लोगों के सोहबत में बैठना, तहज्जुद की पाबंदी करना, कुरान की तिलावत करना, खाली पेट से रहना, रातों में कम सोना अंटा. అరే భాయ్, ఆత్మరోగానికి మందులు కూడా ఉన్నాయి. పెద్దోళ్ళు చెప్పినారు. ఏమంటా ఉన్నారు? సజ్జన సాంగత్యములు ఉండాలి, పుణ్యపురుషుల యొక్క చెంత ఉండాలి, పాత జమాత సాతీలు వెంటమిటే ఉండాలి, ధర్మ విద్వాంసులు వెంటమిటే ఉండాలి, దైవ పురుల యొక్క చెంతనుంటే నీ తృప్పు, నీ రోగాలు దూరం అయిపోతాయి. రెండో మాట అంటా ఉన్నారు, తహజ్జుద్ కి పాబందీ కర్నా. తెల్లవారుజామున లేచి తెల్లవారుజామున అందరూ నిద్రపోతా అంటే నిజమైనటువంటి ప్రేమికులు ఎవరంటే, నిజమైన భార్యాభర్తలు ఎవరంటే, అల్లా యొక్క ప్రియులు ఎవరంటే, భర్త లేచినాడు, భార్య నిద్రలేలా తహజ్జుద్ నమాజ్ కొరకు ఆమె మీద నీళ్లు కొద్దిగా చిలకరించినాడు, ఆమెను కూడా లేపినాడు. మరి భార్య లేచింది, భర్త పనుకోనున్నాడు, ఆయన మీద కొన్ని నీళ్లు చిలకరించింది, ఇద్దరు తహజ్జుద్ నమాజ్ చేస్తా ఉన్నారు. ఆ జంట మామూలు జంట కాదు, అల్లాహకి చాలా ప్రియమైన జంట. తహజ్జుద్ కి పాబందీ కర్నా, ఖురాన్ కి తిలావత్ కర్నా. ప్రతి ఒక్క రోజు ఖురాన్ చదవాలి. మన రోగాలు దూరం కావాలంటే, మన హృదయ రోగాలు, ఆత్మ రోగాలు దూరం కావాలంటే ప్రతి ఒక్క రోజు ఖురాన్ నిత్య పారాయణం చేయాలి. ఎవరు చేస్తున్నారు భయ్? ఖురాన్ చదువుతున్నారు భయ్? ఎంతమంది చదువుతారు రోజు ఖురాను? ఏ భాషనా రానిలేండి, మనకు అరబీనే రాలేదు పాపం, వయసు పోయింది, చదవలేము, మనకు రాదు. కానీ తెలుగులో కూడా ఖురాన్ ఉన్నది. ఏ భాష వస్తే ఆ భాషలో ప్రతి ఒక్క రోజు ఖురాన్ చదువు. అల్లా ఏం మనతో కోరుకుంటా ఉన్నాడు మన యజమాని? అల్లా మనతో ఏమి కోరుకుంటా ఉన్నాడు? ఆయన మనకి ఏమేం బహుమానాలు ఇచ్చినాడు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఖురాన్ చదవాలి. ఖురాన్ చదివిన కంటే మించినడు ఎవడు లేడు ప్రపంచంలో. ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమ. सबसे बेहतरीन शख्स वो है जो कुरान सीखे, दूसरों को सिखाए, कुरान पढ़े, दूसरों को पढ़ाए. మీలో శ్రేష్ఠతుడు ఎవడంటే ఖురాన్ చదివి ఇతరులకు చదివించేవాడు. ఇంకా కొంతమందికి ఉంటుంది, కోరిక ఉంటుంది పాపం ఖురాన్ చదువుకోవాలని. చదవాల్సిందే, ముసలోళ్ళైనా చదవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ముసలుడైనాడు పాపం, నేను ఈ వయసులో ఏం చదవాలా? లేదు, జజ్బా వచ్చింది నేర్చుకోవాలని. ఆ సమయంలో వృద్ధాప్యంలో అలిఫ్ బా తా సా అని చదువుతా ఉన్నాడు, గురువు దగ్గర పోయి నేర్చుకుంటా ఉన్నాడు, నేను ఖురాన్ నేర్చుకోవాలని సంకల్పం చేసినాడు. ఆ స్థితిలోనే ప్రాణం పోయింది. రివాయతులు ఈ మాట వస్తా ఉన్నది, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే సమాధిలో అల్లాహుతాలా దేవదూతలు నియమించి అతను ఖురాన్ నేర్పించి తీర్పు దిననాడు విద్వాంసుల యొక్క సఫులు నిలబెడతా ఉన్నాడు. నేర్చుకున్నా ఇన్షాల్లా. ఒకటేమి, ఎట్లా పోతాయి మన రోగాలు చెప్పండి? మొదటిదేమి, సత్యవంతుల యొక్క, పెద్దల యొక్క, మహనీయుల యొక్క, దైవకుల యొక్క, విద్వాంసుల యొక్క సాంగత్యంలో ఉండాలి. 2 తహజ్జుద్ నమాజ్ పాబందీ. 3 ఖురాన్ చదువుకోవాలి, చదివించాలి. 4వ మాట రాత్మే కమ్ సోనా అంటాం, और कम खाना. ఎవరన్నా తక్కువ తినే వాళ్ళు ఎవరన్నా ఉండారా భాయ్? తక్కువ తినే వాళ్ళు ఎవరన్నా ఉండారా? 7 పేగులుంటే 7 పేగులు నిండా తింటా ఉన్నారు. విద్య ఏ విధంగా వస్తుంది భాయ్? తక్కువ తినడం చాలా మేళ్ళు ఉన్నాయి. తక్కువ తినడం అంటే ఇంకొకటి కూడా వస్తుంది, పెద్దలు అంటా ఉన్నారు, ఉపవాసాలు ఎక్కువగా ఉండాలి. ఉపవాసాలు ఎక్కువగా ఉండాలి. మరి తక్కువ నిద్రపోవాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి రాత్రులు, అల్లాహ్ యొక్క ప్రార్థన. ఈ 5 గుణాలు మనలో వచ్చినాయంటే మనలో ఉండే ఆత్మరోగం దూరమైనట్టే లెక్క. అల్లాహ్ తఆలా మనందరికీ ఆచరించే శక్తిని అల్లాహ్ ప్రసాదించుగాక. జిక్ర్ కరు, కాన్ దేఖతా హై తుమ్హే, कहाँ तस्बीह कहाँ है नहीं बोलो, और नहीं क्या करता है, इधर देखता है, इधर देखता है, तुम्हें सर झुका तो जिक्र करो जी बाबा, तुम्हें कहाँ मिल गया जी तुम्हें,
अल्लाह वाले में तस्बीह देव అన్ని కనులే పక్కన ఉన్నాయని జిక్ర్ చేస్తే అసర్ పడుతుంది, అందుకు చెప్పడం. क्या बोलते थे? మానసిక రోగాల నుంచి దూరం అయిదామా ఇన్షా అల్లా. మానసిక రోగాల నుంచి దూరం కావడం అంటే ఏమే? అల్లా యొక్క భీతితో జీవితాన్ని గడపాలి. ఎవరితో భయపడిపోయినా పర్వాలే, ఎవరితో భయపడాలి భయ్? అల్లా భీతి ఎవరిలో అయితే ఉన్నదో వానికి వాహలు తక్కువ ఏమే వాహలుల్ మగ్ఫిరా అంటాడు అల్లా ఖురాన్లో. ఎవరైతే నాతో భయపడతా ఉన్నాడో వానికే క్షమాపణ. ఎవరైతే నా భీతి లేదో, ఎవరిదేమో నా భీతి లేదో వానికి క్షమాపణ లేదు. అల్లా యొక్క భీతి మనలో ఉండాలి. అల్లా యొక్క భీతి మనలో ఉండాలంటే మన విశ్వాసాన్ని సరి చేసుకోవాలి. మన ఈమాన్ సరిగా ఉండాలి. మన ఈమాన్ సరిగా ఉండాలి. ఏది జరిగినా ఎవరితో జరుగుతుంది? ఏది జరిగినా ఎవరితో జరుగుతుంది? అల్లాహతో జరుగుతుంది. ఏది జరిగినా కూడా కష్టాలు కానీ, సుఖాలు కానీ, నష్టాలు కానీ, లాభాలు కానీ, మేలు కానీ, కీడు కానీ, ఏమి దాని తర్వాత మరణం కానీ, బ్రతుకు కానీ, ప్రతి ఒక్కటి అల్లాహతో జరుగుతుందనే విశ్వాసం మనలో రావాలి. దాంతోపాటు అల్హమ్దులిల్లా 5 పూట్ల నమాజ్ చేయాలి. ఏం చేయాలా? ఎప్పుడు చేయాలా? ఇస్తిమాకు వచ్చినప్పుడా? ఇంటికాడ ఇంటికాడ 5 పూట చేస్తానమ్మా? 5 పూటలు చేస్తానమ్మా? చేస్తామా ఇన్షా అల్లా. ఎవరెవరు ఇంతవరకు చేయలేదు 5 పూటల నమాజు? కొద్దిగా చేతులు ఎత్తారా? అంటే చేయలేదనే వాళ్ళని చేతులు ఎత్తమన్నా. इंशाअल्लाह ఇప్పుడు నుంచి చేస్తామా? हजरत अब्दुल्ला इब्न अब्बास रजी अल्लाह तो हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम 4 बातों का नसीहत फरमाया. तू खुदा के हुक्मों की हिफाजत कर, खुदा तेरी हिफाजत करेगा. मांगना तो खुदा से मांग, खुदा तेरे हाजतों को पूरा करेगा. सारी मखलूक मिलकर किसी को नुकसान पहुंचा चाहे, अगर अल्लाह ना चाहे नहीं पहुंचा सकता. सारी मखलूक मिलकर किसी को नफा पहुंचा चाहे, अगर अल्लाह ना चाहे नहीं पहुंचा सकता. హజరత్ అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం 4 నసీహత్ ఉపదేశాలు ఇచ్చినాడు. అందులో మొట్టమొదటి మాట అంటా ఉన్నారు, నువ్వు అల్లా ఆజ్ఞలను కాపాడు, అల్లా నిన్ను సదా కాపాడుతాడు. విశ్వాసం తర్వాత అంటికంటే ఏమి? కాపాడవలసిన వస్తువు నమాజ్. ఫజైల్ అమాల్లో ఉన్నది. ఫజైల నమాజ్లో మునబ్బిహాత్ అని హాఫిజ్ ఇబ్న్ హజర్ రహమతుల్లాహ్ అలైహి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనాన్ని ఈ విధంగా తెలిపినారు. ఒకమారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శిష్యులతో ఈ విధంగా సెలవిచ్చినారు. ఎవరు శిష్యులు? హజరత్ అబూబకర్ రదియల్లాహు తఆలా, ఉమర్ రదియల్లాహు తఆలా, ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా, హజరత్ అలీ రదియల్లాహు తఆలా గారు 4 కూర్చుని ఉన్నారు. వాళ్ళ ముందర చెప్పడం జరిగింది, నాకు ప్రపంచంలో 3 వస్తువులు చాలా ఇష్టమైనవి ఉన్నాయన్నారు. ప్రపంచంలో 3 వస్తువులు చాలా విలువైన, నాకు ముఖ్యమైన ప్రేమైన వస్తువులు 3. మనకేమున్నాయి ప్రేమైన వస్తువులు ప్రపంచంలో? మనకేమున్నాయి? ఒకటి డబ్బు, బిల్డింగులు, భూములు, ఇంకా అందమైన భార్యలు. ఇది మన ఇష్టం, అవునా కదా? కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మొట్టమొదట నాకు ప్రపంచంలో 3 వస్తువులు చాలా ఇష్టం. మొట్టమొదటి ఖుష్బు, సువాసన. సువాసన ఉండేవాడి కాడ అందరూ కూర్చుంటారు, దుర్వాసన ఉండే కాడ ముక్కులు మూసుకొని పక్కకు పోతారు. అందుకే మంచోని సువాసన చేయమంటారు. మంచోడు ఎటువంటి వాడు? సువాసనతో సమానం. చెడ్డవాడు ఎటువంటి వాడు? కొలిమి కొడతా ఉన్నారు, కొలిమి. ఆ పక్క వాడు స్నేహం చేసినా మనం ఆడ కూర్చుంటే ఏమైతుంది? అగ్ని ప్రభావం పడుతుంది.
లేక నిప్పులు వచ్చి మిందన్నా పడతాయి, ఆఖరి లేకుండా పొగన్నా చుట్టుకుంటుంది. అది ఇత్తడి వ్యాపారం చేసేవాడు, ఇత్తడి వ్యాపారం అంటే సెంటు వ్యాపారం చేసి మన దగ్గర కూర్చున్నా కూడా ఆ వాసన మనకు వస్తూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నాకు ఇష్టమైంది సువాసన. ప్రవక్త గారికి ఇష్టమైంది ఏది? మొట్టమొదటి మాట సువాసన. రెండన్నారు, నా నేత్రముల చల్లదనము నమాజ్ నందున్నది అన్నారు. నమాజ్ అంటే నాకు చాలా ఇష్టం. ఖుర్రత్ ఐనీ ఫిస్సలా, నమాజ్ మేరే ఆంఖోं की ठंडक है, నమాజ్ నా నేత్రముల చల్లదనము అన్నారు. మూడన్నారు స్త్రీలు అన్నారు. ఎవరు? స్త్రీలు, ఆడవారు. కొంతమంది అపోహ, వాళ్ళు ఇతరులు ఏలెత్తి చూపించే వాళ్ళు ఇస్లాం అంటే పడనటువంటి వాళ్ళు అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 11 నికాలు చేసుకున్నారు. చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? హజరత్ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా గారి వయసు 40 ఏండ్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వయసు 25 ఏండ్లు. ఆమెతో నికా చేసుకున్నారు. అప్పుడు ఆమె విధవ, అంటే భర్త లేరు, 2 భర్తలు చనిపోయినారు, బిడ్డలు కూడా ఉన్నారు. ఈయన సత్యమైన ఏమైనా ప్రవర్తన, ఆయన గుణగణాలు, వ్యాపార దక్షత, నీతి, నిజాయితీ చూచి ఆమె ఆ కాలంలో ఎంతో మంది కోరితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వివాహం చేసుకున్నారు. 50 ఏళ్ల వరకు ఆమెతోనే సంసారం. అంటే ఆమెకు 65 ఏళ్ళు, ఈయనకు 50 ఏళ్ళు. ఆమె 65 ఏళ్ల వయసులో ప్రపంచాన్ని వీడిపోయింది. అంతవరకు 2 నికా చేసుకోలే. ఆమెతోనే 25 ఏళ్ళు సంసారం చేసినారు. అంతవరకు పెళ్లి కాల, 2వ పెళ్లి చేసుకోలే. ఆమె చనిపోయిన తర్వాత మరో 10 పెళ్లిళ్ళు అయినాయి. 11 మందిలో ఒక ఆమె కన్య, హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ధర్మపత్ని. ఆమె ఒకటే కన్య. అబూబకర్ రదియల్లాహు తఆలా గారి యొక్క కుమార్తె ఆమె. మిగతా వాళ్ళంతా కూడా యుద్ధ సమయాల్లో భర్త లేనటువంటి వారు, సహారా లేనటువంటి వారు. ఒక ఖాందాన్ ఉన్నది, వాళ్ళు ఇస్లాం లోకి తీసుకొని వచ్చేటందుకు, వారితో స్నేహ సంబంధం పెట్టుకునేటందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తర్వాత 10 నికాలు చేసుకున్నారు. ఎవరైతే భర్త లేరో, సహారా లేరో, సహారా ఇచ్చేదాన్ని నికా చేసుకున్నారు. ఒకవేళ చేసుకోవాలని ఉంటే ఎప్పుడో వయసులో చేసుకోవాల్సింది. వయసు లేదు. 50 ఏళ్ల తర్వాత హజరత్ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా గారి ఇహలోక జీవితాన్ని వీడిన తర్వాత మళ్ళీ 10 మందిని వితంతువులను, రకరకాల బాధల్లో ఉండే వాళ్ళను వివాహం చేసుకోవడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటా ఉన్నారు, స్త్రీలు అంటే నాకు చాలా ఇష్టము. సరే, ఈ విధంగా మాట్లాడుకుంటా ఉంటే అబూబకర్ రదియల్లాహు తఆలా గారు అంటా ఉన్నారు, నాకు కూడా ప్రపంచంలో 3 వస్తువులు అంటే చాలా ఇష్టము. మన ఇష్టాలు చాలా ఉంటాయిలేండి, మనం మహనీయులం అన్నమాట. మన ఇష్టాలు దండిగా ఉంటాయి. నిద్రలేసంచి రకరకాల ఇష్టాలు ఉంటాయి. కానీ మహనీయుల యొక్క ఇష్టం చూడండి. అన్నారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు 3 వస్తువులు ఏమి ఇష్టం అంటే ప్రపంచంలో మీ ముఖ దర్శనం చేసుకోవడం, ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూ ఉండడం నాకు ఇష్టం. నా ధన సంపదలు మీ కొరకు ఖర్చు చేయడం నాకు చాలా ఇష్టం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అన్ని కిటికీలు, అన్ని వాకిళ్లు ముయ్యండి. అబూబకర్ రదియల్లాహు తఆలా గారి యొక్క కిటికీ ముయ్యాకండి. ఎందుకోసం అంటే నాకు ఎన్నో విధాల ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సాయం చేసిన వ్యక్తి హజరత్ అబూబకర్ రదియల్లాహు. ప్రాణం పోయేటప్పుడు చెప్తా ఉన్నారు, నా ధన సంపదలు మీ కొరకు ఖర్చు చేయడం నాకు చాలా ఇష్టం యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే నా కుమార్తె ఆయిషా రదియల్లాహు తఆలా మీ వివాహ బంధంలో ఉండడం నాకు చాలా ఇష్టం. ఇది వాళ్ళ ఇష్టం. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా గారు అంటా ఉన్నారు, నాకు కూడా ప్రపంచంలో 3 వస్తువులు చాలా ఇష్టం. 1 మంచిని ప్రచారం చేయడం, 2 చెడుగు నాపడం, 3 పాత వస్త్రములు ధరించడము అన్నారు. ముసల్మాన్ యొక్క పనేమే ఇదే పని. మంచిని ప్రచారం చేయడం, చెడుగు నాపడం, పాత వస్త్రాలు ధరించడం. ఒకమారు ఉమర్ రదియల్లాహు తఆలా గారు ఖలీఫాగా ఉన్నారు, ఇస్లాం యొక్క ముస్లింల యొక్క ప్రతినిధిగా ఉన్నారు, అమీరుల్ మోమినీన్ గా ఉన్నారు. అమీరుల్ మోమినీన్ గా ఉన్నారు. ఆలస్యంగా వచ్చినారు జుమా నమాజ్ కు. కొద్దిగా ఆలస్యమైంది.
తర్వాత అడగడం జరిగింది, ఉమర్ రజియల్లాహు అన్హు గారు, అమీరుల్ మోమినీన్ గారు, మీరు ఈరోజు జుమ్మాకు ఆలస్యంగా వచ్చారంటే, ఉండేది నాకు ఒకటే జుబ్బా, దానికి అక్కడక్కడ ఏమి చినిగిపోయి ఉన్నది, దానికి అస్తరలు వేసుకునేటానికి, దాన్ని కుట్టుకునేదానికి, అది గుడ్డ కూడా కాదు, ఇవి చర్మం ముక్కలు కుట్టుకొని వచ్చేదానికి 12 చోట్ల ఆలస్యమైంది అన్నారు. మంచిని ప్రచారం చేయడం నాకు చాలా ఇష్టము, చెడుగును ఆపడం నాకు చాలా ఇష్టము, పాత వస్త్రాలు ధరించడం నాకు చాలా ఇష్టం అన్నారు హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు. హజరత్ ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు అంటారు, నాకు కూడా ప్రపంచంలో 3 వస్తువులు చాలా ఇష్టమైనవి ఉన్నాయన్నారు. ఆకలి కలిగిన వారికి భోజనం పెట్టడం నాకు చాలా ఇష్టము, వస్త్రాలు లేని వారికి వస్త్ర దానం చేయడం నాకు చాలా ఇష్టము, పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తిలావత్ చేయడం నాకు చాలా ఇష్టం అన్నారు. ఆయన పేరు జామీఉల్ ఖురాన్ అంటారు. ఎల్లప్పుడూ ఖురాన్ చదివేవాడు. ఏమే నిత్యము ప్రాణం పోతాంది కానీ ఖురాన్ చదువుతా ఉన్నారు. ఆయన షహీద్ చేయడం జరిగింది. ప్రాణం పోయే టైంలో కూడా ఖురాన్ చదువుతా ఉన్నారు. ఏమన్నారు, ఏమి ఇష్టము హజరత్ ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు గారికి? ఆకలి కలిగిన వారికి భోజనం పెట్టడము, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడము, ఖురాన్ తిలావత్ చేయడం. హజరత్ అలీ రజియల్లాహు అన్హు అన్నారు, నాకు కూడా ప్రపంచంలో 3 వస్తువులు చాలా ఇష్టమైనవి ఉన్నాయన్నారు. అతిథి సత్కార్యం చేయడం నాకు చాలా ఇష్టం. అధిక వేసవి కాలంలో, ఎండాకాలంలో ఉపవాసం ఉండడం నాకు చాలా ఇష్టం. 3 ధర్మయుద్ధంలో జిహాదులో పాల్గొనడం నాకు అల్లా మార్గంలో వెళ్ళడం నాకు చాలా ఇష్టం అన్నారు. ఈ విధంగా సంభాషిస్తా ఉంటే హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం గారు వచ్చినారు, నాకు కూడా ప్రపంచంలో 3 వస్తువులు చాలా ఇష్టమైనటువంటి. ప్రజలకు సన్మార్గము చూపడం నాకు చాలా ఇష్టం, నిరుపేద భక్తులను ప్రేమించడం నాకు చాలా ఇష్టం, అధిక సంతానం గల నిరుపేద భక్తులను ప్రేమించడం నాకు చాలా ఇష్టం, సహాయం చేయడం చాలా ఇష్టం. ప్రజలకు సన్మార్గం చూపడం, అల్లా మార్గం చూపడం, హిదాయత్ మార్గం చూపడం, ఇది ప్రవక్త హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం గారికి చాలా ఇష్టమైంది. పేదలను ప్రేమించడం ప్రతి ఒక్క ప్రవక్త యొక్క, ప్రతి ఒక్క సహాబా యొక్క అలవాటు అన్నమాట. ఈ విధంగా అనుకుంటా అంటే అల్లాహ్ నుంచి దైవ సందేశమైంది. 3 మాటలు మన ముందర వస్తాయి. అల్లాహ్ తఆలా అంటా ఉన్నాడు, దాసుడు తన యొక్క బానిసైనటువంటి మానవుడు తమ యొక్క ధన ప్రాణ బలాలను నా మార్గములు వినియోగించడం నాకు చాలా ఇష్టం. ప్రక్కన కాదు, నా మార్గంలో వినియోగించడం నాకు చాలా ఇష్టం. 2వ మాట అంటా ఉన్నారు, తిండి లభించినప్పుడు ఉపవాసం ఉండడం నాకు చాలా ఇష్టం. తిండి లభించలే, హజరత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంట్లోకి వస్తా ఉన్నారు. అడిగేవాళ్ళు, ఏమన్నా ఉండాయా తినేదానికి? ఏమి లేవనేవారు. ఆ పోనీడికి ఈరోజు ఒక్క పొద్దున్నా నేను. అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా వేరే అడిగేవాళ్ళు అడిగినారు, అమ్మా మీ ఎట్లా జరుగుతుంది మీ ఇండ్లు అంటే ఏం చెప్పమంటారు? 1 నెల నెలవంక వచ్చింది అంటే, 1 నెల నెలవంక ఉదయించింది, 2వ నెల గడుస్తాంది, 3వ నెల కూడా గడుస్తాంది. ఇంట్లో పొయ్యిలో పిల్లి లేసేదిలే, అంటే ఇంట్లో పొయ్యి మంటేసేదేలే, నెలల కాలాల పస్తులు ఉంటా ఉన్నారు. మరి ఎట్లా జరుగుతా ఉన్నారు తల్లి అంటే, ఎవరన్నా ఏదన్నా తోఫాగా పాలు పంపించినా త్రాగే వాళ్ళము, మరి ఖర్జూరం ఉంటే తినేవాళ్ళము, ఏమీ దొరకకుంటే ఉపవాసాలు ఉండేవాళ్ళం. ఇది మా జీవితం. ఏమి దొరకంటే ఉపవాసాలు ఉండేవాళ్ళం. అంటా ఉన్నారు అల్లాహ్ తఆలా, తిండి లభింపనప్పుడు ఓర్పు కలిగి ఉండడం, ఉపవాసం ఉండడం నాకు చాలా ఇష్టం. పాపాలు చేసినప్పుడు సిగ్గుపడి తల వంచి కన్నీళ్లు కార్చడం ఇది నాకు చాలా ఇష్టం. క్షమాపణ ఇది అల్లాహ్కి చాలా ఇష్టం. దీన్ని అస్తగఫార్ అంటారు. అల్లాహ్తో క్షమాపణ వేడుకున్నామా? ఒకనంటే అంటాడు, నేనేం పాపా చేసినా అంట. ఒరే మానవుడే పాప, కుల్లు బని ఆదమ ఖత్తావున खैरुल खत्ताब लित्तावाबून, तमाम आदम के औलाद गुनहगार है, मगर सबसे बेहतरीन गुनहगार वो है तौबा करे अस्तगफार पड़े. సమస్త ఆదమ సంతతి వారందరూ పాపాత్ములే. మానవులతో పాపాలు జరుగుతాయి, వేరే వాళ్ళతో జరగవు. మానవులతో పాపాలు జరుగుతాయి, కానీ నిజమైన పాపాత్ముడు అంటే పాప క్షమాపణ అల్లాహ్తో కోరుకునేవాడు.
పాపాలతో క్షమాపణ కోరుకునేవాడు పాపాలు చేయని వానితో సమానం. పాప క్షమాపణ కోరుకుంటే 4 రకాల మేళ్లున్నాయి. ఎన్ని రకాల మేళ్లున్నాయి? అతని యొక్క పాపాలను అల్లా క్షమిస్తా ఉన్నాడు, పాపాలను పుణ్యాలుగా మారుస్తా ఉన్నాడు. పాప క్షమాపణ కోరితే వర్షం పడకంటే వర్షాన్ని అల్లా కురిపిస్తా ఉన్నాడు. మరి అగోచరంగా వానికి తెలియదు పాప క్షమాపణ అస్తగఫిరుల్లా చదువుతా ఉన్నాడు అంటే గైబీ అంటే అగోచరంగా మనకి ఆహారాన్ని అల్లా పంపిస్తా ఉన్నాడు. చేస్తామా ఇన్షాల్లా అల్లాతో క్షమాపణ వేడుకున్నామా? ఎవరెవరు వేడుకుంటారు అంటే వెనకుండే వాళ్ళు కూడా అర్థమవుతుంది. అల్లాహ్ మనందరికీ ప్రతి ఒక్క రోజు ఏమే అస్తగఫార్ చదివే భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా ఏమన్నాడు? तुम्हें उधर इधर देख के तुमने कई को बैठे सामने मैं क्या बोले बोलो जान दे क्या बोले बोल 3 में कौन सा लास्ट का बोलो? हाँ उसके लिए उधर उधर देखने को मेरे तरफ देखो भी हो गया क्या क्या बोलते थे? పాపాలు చేసినప్పుడు సిగ్గుపడి తల వంచి కన్నీరు గార్చమన్నావు. అతనంటే నాకు చాలా ఇష్టం. ఇదే మాదిరి హదీసు కంజుల్ అమాల్ గ్రంథంలో ఇదే మాత్రం 3 విషయాలు వస్తా ఉన్నాయి. ఇదంతా మెదడుకు మేత అన్నమాట. మనం వేస్తాన కడుపుకు మేత. కానీ ఈ విషయాలు మనం చెప్పే విషయాలు మెదడుకు మేత. మెదడు హుషారైతుంది, ఆచరించే వాళ్ళంగా తయారవుతాం. వీని ఆచరిస్తామా ఇన్షాల్లా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మారు హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారి ఇంటికి వచ్చినారు. హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారికి చాలా సంతోషమైంది. ఎవరు వచ్చినారు? ఇహపరలోక ప్రవక్తలు, అల్లాహ్ యొక్క ప్రియులు. మరి ఎంటమంటే సహచరులు కూడా వచ్చినారు, అనుచరులు కూడా వచ్చినారు. హజరత్ ఉమర్ రజియల్లాహు, ఉస్మాన్ గనీ రజియల్లాహు తఆలా వారు కూడా ఎంటమంటే రావడం జరిగింది. చాలా సంతోషమైంది హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారికి. అబ్బా ఎటువంటి అతిథులు అల్లాహ్ ప్రియులు నా ఇంటికి వచ్చినారు. ఇంట్లోకి పోయినారు. హజరత్ ఫాతిమా రజియల్లాహు తఆలా గారితో అడిగినారు, అయ్యి ఫాతిమా, మీ తండ్రి గారు నా యొక్క స్నేహితులు మన ఇంటికి వచ్చినారు, ఇంట్లో ఏమన్నా తినేదానికి త్రాగేదానికి అతిథి సత్కారం చేసేదానికి ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? హజరత్ ఫాతిమా రజియల్లాహు ఇంట్లో ఎతికినారు, ఏమీ లేవండి నా ప్రియమైన భర్త గారు అన్నారు. చాలా బాధైంది హజరత్ అలీ రజియల్లాహు గారికి. ఇస్లాంలో అతిథి సత్కారానికంటే మించింది లేదు భయ్. మెహమాన్ నవాజీ అంటారు దీన్ని. అది మనందరికీ అల్లాహ్ తఆలా అటువంటి సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ప్రవక్తలు కూలి చేస్తా ఉన్నారు, కానీ అతిథులు తినిపిస్తా ఉన్నారు. సహాబాలు ఇతరులకు పనులకు పోతా ఉన్నారు, అతిథులు తినిపిస్తా ఉన్నారు. సహాబాలు పస్తులు ఉంటా ఉన్నారు, అతిథులు తినిపిస్తా ఉన్నారు. హజరత్ తల్హా రజియల్లాహు తఆలా గారి విషయంలో వస్తా ఉన్నది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతిథిని ఇవ్వడం జరిగింది. ఇతను మీ ఇంట్లో తినిపించండి. ఇంట్లోకి తొడగపోతే భార్య తొడిగితే భార్య ఇంట్లో ఏమీ లేవండి, పిలకాయలు తినే కొన్ని వస్తువులు ఉన్నాయి, అంత తప్ప ఇంకేమీ లేదండి. భార్యాభర్త ఇద్దరు మషూరా చేసుకున్నారు, మరి పిలకాయలను నిద్రపిస్తాము, మరి అతిథి ముందర ఈ వస్తువులు పెడదాము, మనం బుడ్డి ఆరిపి ఏదో నెపముతో ఆ దీపాన్ని ఆరిపేసి మనం తిన్నట్టు నటిస్తాము, మరి మన అతిథికి మనం కడుపు నిండా భోజనం పెడదాము. అదే విధంగా జరిగింది. ప్రొద్దునే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు మసీద్ నబీలో, తల్హా రజియల్లాహు, మీరు చేసిన అతిథి సత్కార్యం అల్లాహ్కు చాలా నచ్చింది. ఈ విషయం ఖురాన్లో వచ్చింది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క అతిథి సత్కార్యం ఏ ప్రవక్త కూడా సహాబీ కూడా అతిథులు లేకుండా భుజించేవాడు కాదు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు అన్ని వస్తువులు ముందర పెట్టుకోవడం జరిగింది. అతిథులు ఏంటి అంటే భుజించేవాడు కాదు, ఎవరు లేదు కనపడలా. బయటికి వెళ్ళి చూస్తే ఒక ముసలాయన ఉన్నాడు, వృద్ధుడు ఉన్నాడు. ఆయన తీసుకొని వచ్చి అతిథి దొరికిన సంతోషంతో ఒక వ్యక్తి కనపడ్డాడు, అతను తీసుకురావడం జరిగింది. దస్తర్ఖాన్ పరిచినారు, అందులో వస్తువులన్నీ ఉన్నాయి. ఆయన కూర్చున్నారు, అతిథిని కూడా కూర్చుని పెట్టారు, అన్ని వస్తువులు వడ్డించినారు.
తినమన్నారు. చెప్తా అన్నారు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు, బిస్మిల్లా అని చెప్పండి తినండి అన్నారు పెద్ద ఆయన్ను. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే ఆ మాట చెప్పినారో ఆయన అడిగినారు అప్పుడు పెద్ద ఆయన, బిస్మిల్లా అంటే ఏందండి అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు అన్నారు, బిస్మిల్లా అంటే తెలీదా నీకు, అల్లా నామం తెలీదా? నాకు తెలియదు అన్నారు. ఎంత నీ వయసు అంటే 200 సంవత్సరాలు నా వయసు, ఇంతలో నేను జీవితంలో బిస్మిల్లానే అల్లా. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి కోపం వచ్చింది. అయ్యా బిస్మిల్లా చదవనటువంటి వ్యక్తికి నేను ఏ విధంగా అతిథి సత్కారం చేయాలా, మీరు వెళ్ళిపోండి అన్నారు. కోపం వచ్చింది ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారికి. ఆయన వెళ్ళిపోయినాడు. అల్లా నుంచి దైవ సందేశం ఏంది, ఆ ఇబ్రాహీం ఒక వ్యక్తి నీ ముందర కూర్చుంటే ఒక పూట నువ్వు అన్నం తినిపించలేకపోయినాడు, బిస్మిల్లా లేదని, బిస్మిల్లా చదవలేదని. 200 సంవత్సరాల నుంచి అతను బిస్మిల్లా చదవకపోయినా నేను అతను తినిపిస్తా ఉన్నా, ఒక పూట నువ్వు తినిపించలేకపోయినావు. అతిథి సత్కార్యం సహాబాల యొక్క అలవాటు అన్నమాట. क्या बोलते थे कौन सा हदीस बोलते थे? ये ख्याल में नहीं, నేను వాగలే ఎక్కడో ఆలోచించేస్తాను. మనీ మైండ్ కాంకానికి చెప్తే రాతావు. అది కరెక్ట్. क्या है भाई बोलो, क्या बोलते थे मैं? హజరత్ అలీ రజల్లాహు తఆలా ఇంటికి రావడం, ఇంట్లో ఏం లేదు. హజరత్ ఫాతిమా రజల్లాహు తఆలా కొద్ది గమనించి చూస్తే ఒక పాత్ర కనపడింది, అందులో కొద్దిపాటి తేనె కనపడింది. సంతోషమైంది హజరత్ అలీ రజల్లాహు తఆలా గారికి. అల్హమ్దులిల్లా ఆ పాత్రను తీసుకొని పోయి ఆ కొద్దిపాటి తేనెను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పవిత్ర హస్తాలలో పెట్టడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొద్దిగా గమనించినారు, పాత్ర చాలా ప్రకాశిస్తాంది, తలతల్లాడుతాంది, ఇందులో మధురమైన తేనె ఉన్నది. ఇంకా కొద్దిగా గమనించి చూస్తే అందులో ఒక వెంట్రుక పడి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సెలవిచ్చినారు, ప్రకాశించు పాత్ర, మధురమైన తేనె, అందులో ఒక వెంట్రుక పడి ఉన్నది. ఓ నా శిష్యులారా, సహాబాలారా, అంటే హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా గారు, ఉమర్ రజియల్లాహు తఆలా గారు, ఉస్మాన్ గనీ రజియల్లాహు తఆలా గారు, హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు, మీకు ఏం ఆలోచనలు వస్తాయి కొద్దిగా చెప్పండి అన్నారు. మనమైతే మన తెలివి, గిన్నె తలతల్లాడుతుంది, తేనె తీయగా ఉంటుంది, వెంట్రుక నల్లగా ఉంటుంది, సన్నగా ఉంటుంది అంటాం మనం. అంతేనా మనం అనేది? కానీ మహనీయుల యొక్క దృష్టి. హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్నారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు కొన్ని ఆలోచనలు వస్తా ఉన్నాయి, కొన్ని భావాలు వస్తా ఉన్నాయి. మోమిన్ విశ్వాసి ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటి వాడు, అతని యొక్క ఈమాన్, హలావతి ఈమాన్, కామిల్ ఈమాన్, పరిపూర్ణ విశ్వాసం తేనె కంటే కడు మధురమైనటువంటిది. అయితే ఈ విశ్వాసంతో ప్రాణం వేయడం, నోట్లోంచి కలిమా పఠిస్తూ విశ్వాసంతో ప్రపంచాన్ని వేయడం వెంట్రుక కంటే కడు సన్నమైనటువంటిది అన్నారు. అది జరిగే పని కాదు. అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఎవని అంతిమ పలుకు లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికి చనిపోతా ఉన్నాడు అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరి ఆ కృషి మనం చేయాలనా లేదా చెప్పండి? లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవడైతే ఏకాంతంలో కూర్చుని లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటా, ఓ అల్లా నువ్వు తప్ప వేరు పూజింపదగిన దేవుడు లేడు, ఆరాధనలకు అర్హుడు లేడు, మొక్కుబడులకు అర్హుడు లేడు, శాస్త్రాంగ నమస్కారానికి అర్హుడు లేడు, నువ్వు తప్ప ఎవరు లేరు, మనస్ఫూర్తిగా లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠిస్తా ఉన్నాడు. వాని యొక్క పుణ్యాలు భూమి ఆకాశం మధ్యలో ఎంత ఖాళీ స్థలం ఉన్నదో అంత ఖాళీ స్థలాన్ని అల్లాహ్ తఆలా పుణ్యాలతో నింపుతా ఉన్నాడు. ఎవడైతే ఏకాంతంలో కూర్చొని లా ఇలాహ ఇల్లల్లాహ్ 100 మార్లు పఠిస్తా ఉన్నారో రేపు తీర్పు దినం నాడు వాడు సమాధి నుంచి లేచేటప్పుడు వాని ముఖము పౌర్ణమి చంద్రుడి కంటే ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తుందన్నారు మన ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం.
అందుకోసం కూర్చున్నా లేచినా కలిమాను పఠించాలి, మామూలుగా కాదు, హృదయంతో పఠించాలి, అల్లా ఏకత్వాన్ని గురించి స్మరించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం పఠిస్తే ఇన్షాల్లా ఇది మన ప్రాణం పోయేటప్పుడు ఈ కలిమా మన నోట్లోంచి వస్తుంది. ఈ కృషి అంతా, జమాత్ యొక్క కృషి అంతా అదే, మన ప్రాణం పోయేట మన నోట్లోంచి కలిమా రావాలని కృషి చేస్తాం ఇన్షాల్లా కలిమాను గురించి. ఒకడికి చిలకను పెంచినాడు, చిలకను. దానికి కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా చదువుతుంది చిలక. ఖురాన్ కూడా చదువుతాడు, అప్పుడప్పుడు వాటిలో వస్తూ ఉంటుంది. కుల్హువల్లాహ్ సూరా కూడా చదువుతాయి, సలాం కూడా చేస్తాయి చిలకలు. చిలకలకు అల్లాహ్ శక్తి, మాట్లాడే శక్తిని ఇచ్చినాడు. నీ ఎట్లా నేర్పిస్తే నేర్చుకుంటాయి, మాట్లాడతాయి. ఒక వ్యక్తి, ఒక వ్యాపారస్తుడు చిలక ఒక కల్మా నేర్పించడం, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి కల్మా నేర్పించడం జరిగింది. అందరికి తెలిసిపోయింది, ఫలానా ఊర్లో చిలక కలిమా చదువుతాందిరా, వ్యాపారం పెరిగిపోయింది, ఆస్తులు పెరిగిపోయినాయి, అన్ని పెరిగిపోయినాయి. అందరూ వస్తా ఉన్నారు చిలకను చూసేదానికి, వస్తువులు కొనుక్కొని పోతా ఉన్నారు. ఒకరోజు వ్యాపారం యొక్క పనిలో నిమగ్నమై వేరే దేశం పోవాల్సింది వచ్చింది వానికి. పోతా పోతా అసలు విషయాన్ని మర్చిపోయినాడు. చిలకను మర్చిపోయి దాని పంజరం మూత వేయకుండా వెళ్ళిపోయినాడు. అదును కోసం కాచుకున్నది పిల్లి నేరుగా రావడం జరిగింది. చిలక గొంతు పట్టుకున్నది. అప్పుడు గనక కలిమా చదివింటే నిజంగా చిలక కలిమా చదివినట్టే లెక్క. కానీ నోట్లోంచి కలిమా రాలా, ప్రాణం పోయే బాధ, గొంతు పట్టుకున్నది పిల్లి. కీసిన ఒక అరుపు అరిసింది, చచ్చింది. మనకు కూడా ఒక పిల్లి ఉంది మలకల్ మౌత్. ఎప్పుడైతే మన బొట్టన వేలు త్రాగుతాడో మన శరీరంలో అంతా శరీరం అంతా ఉడికిపోతుంది. అప్పుడు ఇన్షాల్లా మన నోటి నుంచి బొట్టన వేలు త్రాగుతాడు మలకల్ మౌత్, మృత్యుదూత, చావుదూత. చాలా ఘోరమైంది ప్రాణమయ్యే కష్టం, చాలా ఘోరమైన కష్టం. హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు అంటా ఉన్నారు, ఒక ముండ్ల శాఖను కడుపులో ప్రేవులకు చుట్టి పెరిగితే ఎంత బాధో అంతకంటే ఇంకా ఎక్కువ ఘోరమైన బాధ ప్రాణం పోయే బాధ. హజరత్ అలీ రలియల్లాహు అన్హు అంటా ఉన్నారు, మీరు అల్లా మార్గంలో వెళ్ళకుండా, ధర్మయుద్ధంలో వెళ్ళకుండా ఉన్నా కూడా, మంచంలో ప్రాణం పోయినా కూడా 1000 ఖడ్గాలతో నరికితే ఎంత బాధ ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ ప్రాణం పోయే బాధ. ప్రాణం పోయేవానికి అర్థమైతే బాధ ఏమని నోరు తెరుస్తా ఉంటారు. మనోళ్ళు అంటా ఉన్నారు, నీళ్లు పోయిండి, పై గుడ్లు పైకి, కింది గుడ్లు కిందికి తిరుగుతా ఉన్నాయి, కాళ్ళు చేతులు కొట్టుకుంటా ఉన్నారు, రకరకాల అరుపులు అరిసి చచ్చిపోతా ఉన్నారు. ప్రాణం పోయే బాధ చాలా ఘోరమైన బాధ. అది మూసా అలైహిస్సలాతు వస్సలాంతో అడిగే వాళ్ళు అడిగినారు, ప్రాణం పోయే బాధ ఎట్టాడిది? ఒక మేకపోతును జుబా చేయకుండా దాని చర్మం తీస్తే దానికి ఎంత బాధ, అంతకంటే ఎక్కువ బాధ ప్రాణం పోయే బాధ. ఒక కోడిని జుబా చేయకుండా దాన్ని కాలిస్తే ఎంత బాధ, అంతకంటే ఎక్కువ బాధ ప్రాణం పోయే బాధ. ఈ యొక్క కలిమా మన జీవితాల్లో రావాలంటే జీవితంలో అల్లాహ్ని తప్ప వేరే వారిని ఆరాధించకూడదు. అల్లాహ్ని ఆరాధించే మార్గమేమి? 5 పూట్ల నమాజు. ఏముండవాడా మసీదులో? ఏముంటాయి? కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లుంటాయి, లోపల పోతే ఏముండవు. ఏముంటాయి? నమాజ్ చేసుకొని వస్తారు. అక్కడ ఎక్కడ దేంతో చేస్తారు? ఆత్మతో నమాజ్ చేస్తారు, నోటితో నమాజ్ చేస్తారు, శరీర అంగాలతో నమాజ్ చేస్తారు, 7 అంగాలను ఉంచుతారు. వేదాల్లో కూడా ఉన్నది, ఆత్మ పూజ సమానాస్తి. ఆత్మ పూజ కంటే మించిన పూజే లేదు, ప్రపంచంలో ఏమీ లేవు. ఏటి ముందర అది ఒక చోటు, పవిత్రమైన చోటు. ఆ చోట్లో పోయి అల్లాహ్ను స్మరించుకొని మనం బయటకు వస్తా ఉన్నాం. చేయాలనా లేదా? ఇన్షాల్లా. దీంట్లో పోతే ఇంకా ఎక్కువ లేకపోతాం, డూపులే ఏమి మునిగిపోతాం. క్యా బోల్తే మే ఆడనే ఉండారు కదా, ట్రైన్లోనే ఉండారు కదా. ఏం చెప్పినారు? ఎక్కువైంది ఈమాను. ఏమి సరైనటువంటి విశ్వాసం పెడదామా, లేక హైకినేకి ఈమాను పెడదామా? మన వాళ్ళకి ఎక్కువ గోడ మీద పిల్లోటం మన వాళ్ళు. ఈ పక్క పండుగ వస్తే ఈ పక్క దూకుతారు, ఆ పక్క పండుగ వస్తే ఆ పక్క దూకుతారు. దూకాలనా ఒకే సృష్టికర్తను ఆరాధించాలనా? ఆరాధిస్తాం ఇన్షాల్లా, చేస్తాం భయ్. అల్లాహ్ తాలా మనందరికీ అంతిమ శ్వాస వరకు అల్లాహ్ను ఆరాధిస్తూ కలిమా పఠిస్తూ ఇహలోక జీవితాన్ని వీడే భాగ్యాన్ని మనకు అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్తో అనండి. హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు అంటా ఉన్నాయి, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు కూడా కొన్ని భావాలు వస్తా ఉన్నాయి. దేనే ప్రకాశించు పాత్ర, మధురమైన తేనె వెంట్రుక, నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తా ఉన్నాయి. రాజ్యం ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటిది,
రాజ్య పరిపాలన చేయడం తేనె కంటే ఇక్కడ మధురమైనటువంటిది, కానీ సత్యంగా ధర్మంగా పరిపాలించడం వెంట్రుక కంటే ఇక్కడ సొన్నమైనటువంటిది. ఎక్కడుంది మీ సత్యము, ధర్మం, న్యాయము? ఉందా? కింది నుంచి పై వరకు లేదు, అంతా మోసమే. పరిపాలించారు మహనీయులు. అది ఉమర్ రదియల్లాహు అన్హు గారి జమానా. ఆయన ఏ దారి గుండా పోతే ఆ దారిలో శైతాన్ వచ్చేదని భయపడేవాడు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలైహి. అల్హమ్దులిల్లా ఆయన కాలంలో పులి మేక ఒక రేవులో నీళ్లు తాగుతా ఉన్నాయి. అటువంటి ధర్మ పాలన ఇన్షాల్లా మళ్ళా రాబోతుంది తీర్పు దినం ముందర. మరలా తీర్పు దినం ముందర అదే రాజ్యం రాబోతా ఉన్నది. దీన్ని ఖిలాఫత్ అంటారు. అల్లాహ్ తఆలా తీర్పు దినం ముందర దాన్ని మళ్ళా నియమించబోతా ఉన్నాడు. అప్పుడు సత్యం అంటే ధర్మం ఏమంటే ప్రజలకు అర్థమవుతాయి అన్నారు. రాజ్యం చాలా ఉజ్వలమైనటువంటిదే, రాజ్య పరిపాలన చేయడం తేనె కంటే ఇక్కడ మధురమైనటువంటిది, కానీ సత్యంగా ధర్మంగా పరిపాలించడం వెంట్రుక కంటే ఇక్కడ సన్నమైనటువంటిది అన్నారు. హజరత్ ఉస్మానీ గనీ రదియల్లాహు అన్హు అంటా ఉన్నారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఏం ఆలోచనలు వస్తున్నాయి? ధర్మ విద్య, దీనికి ఇల్మ్, ధర్మ విద్య ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటిది. ధర్మ విద్య నేర్చుకోవడం తేనె కంటే ఇక్కడ మధురమైనటువంటిది, కానీ నేర్చుకున్న విద్య ప్రకారం ఆచరించడం వెంట్రుక కంటే ఇక్కడ సన్నమైనటువంటిది. తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిమి వ ముస్లిమా. ధర్మ విద్య నేర్చుకోవడం స్త్రీ పైన పురుషుని పైన అల్లా యొక్క ఆజ్ఞ. హలాల్ అంటే హరాం అంటే జాయిజ్ అంటే నా జాయిజ్ అంటే ఈ పని చేస్తే అల్లా మెచ్చుతాడా లేదా, ఈ పని చేస్తే అల్లా నారా చేస్తాడు, ఇది తినకూడదు, ఇది త్రాగకూడదు, ఇది తినవచ్చు, ఇది త్రాగవచ్చు. ఇది విద్య నేర్చుకున్నాం ఇన్షా అల్లా. ధర్మ విద్య ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటిది. ధర్మ విద్య నేర్చుకోవడం తేనె కంటే మధురమైనటువంటిది. ఎంత విద్య వస్తాదో దాని ప్రకారం మన కలమా రాని సాలుబై, 5 సూరాలు రాని సాలుబై, కానీ వాటిపైన మనం ఆచరించడం అల్లా తప్ప వేరు పూజింపదగిన దేవుడు లేడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త, అల్లా యొక్క నిజమైనటువంటి ప్రవక్తలు. ఈ విషయం మనకు అర్థమైంది. జీవితంలో వేరే వారి ముందర తల వంచకూడదు. మనకు సూరాలు వస్తాయి, కుల్ హువల్లాహు అహద్, దాని అర్థభావం గ్రహిస్తే కదా మనము అల్హమ్దు సూరా చదువుతా ఉన్నాం. దాని అర్థభావం గ్రహిస్తే కదా మనము ఏమే కుల్ హువల్లాహు సూరా ఏమే ప్రతి ఒక్కరికి వస్తుంది రాదావే. దాంట్లో కూడా అల్లాహ్ యొక్క వహదానియత ఉన్నది. నేర్చుకునే చిన్న కొద్ది విషయాలైనా సరే దాన్ని గమనించి దాని అర్థభావం గ్రహించి నమాజ్ చదవాలి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అమిత దయగలవాడును ప్రేమించి అల్లాహ్ నామంతో నేను ప్రారంభం చేయుచున్నాను. కుల్ హువల్లాహు అహద్, అల్లాహ్ తఆలా ఒక్కడే. అల్లాహు సమద్, అతడు అక్కర్లేనటువంటి వాడు. లం యలిద్, అతనికి బిడ్డలు లేరు. వలం యూలద్, అతనికి తల్లిదండ్రులు లేరు, భార్య బిడ్డలు లేరు, తల్లిదండ్రులు లేరు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, అతనికి సరిసమానుడు ఎవడూ లేడు. ఇహలోకంలో కూడా లేడు, పరలోకంలో కూడా లేడు. చిన్న సూర, దాని అర్థం గ్రహించితే కదా మన అర్థమయ్యేది. అందుకే మనం ధర్మ విద్య ఎంతవరకు నేర్చుకున్నాం. తీర్పు దినం నాడు 5 ప్రశ్నలకు సమాధానం చెప్పినంత వరకు అడుగు ముందుకు వెళ్ళారు ఎవరు కూడా. వస్తాయి ఇన్షాల్లా. మన ముందర చాలా మందికి అర్థం కావడం లే. పరలోకం ఎవరు చూసినారు లేరా, సచినుడు తగ్గడు బిక్కడురా. ఇన్షాల్లా మన ముందర రాబోతా ఉన్నది. ఎట్లా ప్రపంచంలో ఉన్నామో, అమ్మ కడుపులో ఉండగా ఈ ప్రపంచం ఎవరికి కనపడలా. ప్రపంచంలో ఉండగా పరలోకం ఎవరికి కనపడదు. కళ్ళు తెరిచిన తర్వాత కాన్పు అనే పేరుతో ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ప్రపంచం కనపడతా ఉన్నది. చావు అనే పేరుతో మనం పరలోకం వెళ్ళిన తర్వాత మన ముందర పరలోకం వస్తా ఉన్నది. అరే నీకు నేను వయసు ఇచ్చినా, 100 ఏళ్ళు వయసు ఇచ్చినా ఎట్లా గడిపినావు? నీ ఇష్టం వచ్చినట్టు గడిపినావా, లేక నా ప్రార్థన చేసి గడిపి నా దగ్గరికి వచ్చినావా? నీకు నేను యవ్వనాన్ని ఇచ్చినా ఎట్లా గడిపినావు? హరాం తరీకాలోనా, హలాల్ తరీకాలోనా? అంటే భార్యతో జీవితాన్ని గడిపినావా? ప్రక్కదారులు కూడా పట్టినావా? డబ్బు ఎట్లా సంపాదించినావు? ధనం ఏ విధంగా సంపాదించినావు? ఏ విధంగా ఖర్చు పెట్టినావు? మరి ఆఖరి మాట, నువ్వు ఎంతవరకు విద్య నేర్చుకున్నావు, దానిపైన ఎంతవరకు ఆచరించినావు? అల్లాహ్ ఆ రోజు ఏ నీడా ఉండదు, ముందుగానే చెప్పడం జరిగింది. రాగిదైతుంది భూమి, ఆకాశం ఉక్కుదైతుంది. ఆ 5 ప్రశ్నలు సమాధానం చెప్పినంత వరకు అడుగు కూడా ముందుకు వెళ్ళారు. హజరత్ ఉస్మానీ గనీ రదియల్లాహు అన్హు అంటా ఉన్నారు, ఎంతవరకు విద్య ప్రకారం ఆచరించడం.
ధర్మ విద్య ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటిది. ధర్మ విద్య నేర్చుకోవడం తేనె కంటే కడు మధురమైనటువంటిది. నేర్చుకునే విద్య ప్రకారం ఆచరించడం వెంట్రుక కంటే కడు సన్నమైనటువంటిది. వీళ్ళు ఈ విధంగా సంభాషిస్తా ఉన్నారు. హజరత్ అలీ రజియల్లాహు అన్హు అంటా ఉన్నాయి, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తా ఉన్నాయి, నాకు కూడా కొన్ని భావాలు వస్తా ఉన్నాయి. అతిథి ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటి వాడు, అతిథి సత్కారం చేయడం తేనె కంటే కడు మధురమైనటువంటిది. మరి అతిథి యొక్క హృదయాన్ని చూరగొనడం, అతనితో దువా తీసుకోవడం వెంట్రుక కంటే కడు సన్నమైనటువంటిది. అతిథి మెహమాన్ నవాజీ అంటారు, చాలా విలువైనటువంటిది. చేస్తాం ఇన్షా అల్లా. అతిథి సత్కారం ఏంటేమే, తను తింటూ తన కడుపు నిండా తిని వేరే వాళ్ళకి పెట్టడం అనుకుంటా ఉన్నాడు. తిను, వేరే వాళ్ళకు కూడా పెట్టు, తన పస్తులుండు, వేరే వాళ్ళకి పెట్టు. ఎవరు గమనించు, బాటసారులు ఉంటారు, అనాథలు ఉంటారు, కొంతమంది అడుక్కుండే వాళ్ళు చాలా మంది ఉంటారు. అడుక్కోకుండా ఉండే వాళ్ళు ఇతరుల ముందు బయటికి చెప్పుకోలేక తన పేదరికంతో అనుభవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంట్లో ఏమీ లేక తినేదానికి బయటికి చెప్తే సిగ్గుని భావించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వారిని ఎతికి సాయం చేయడం ఇది అల్లాహ్కి చాలా ఇష్టం. చేస్తాం ఇన్షా అల్లా. అప్పుడన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బిడ్డ ఫాతిమా, నీకేమైనా ఆలోచనలు వస్తాయి తల్లి అన్నారు. పరదాలు ఉన్నారు హజరతే ఫాతిమా రదియల్లాహు తఆలా. ఏమెవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ముద్దుల పట్టిక, హృదయపు తునక, ఖాతూనే జన్నత్, అహలుల్ జన్నా, సయ్యదతున్ నిసా, స్వర్గస్త్రీ, మరి స్త్రీల యొక్క నాయకురాలు స్వర్గంలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆఖరి పుత్రిక, 4 కుమార్తెలు, ఆఖరు పుత్రిక పేరే హజరతే ఫాతిమా రదియల్లాహు తఆలా. ఆమె ఎవరు? అలీ హైదర్ షేరే ఖుదా, అడవి సింహమని బిరుదుగాంచినటువంటి హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారి యొక్క భార్య. అడిగినారు, పరదాల నుంచి చెప్తా ఉన్నది, ఓ నా ప్రేమైన తండ్రి గారు, నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తా ఉన్నాయి. దేని గురించి చెప్పుకుంటున్నావే మనము? ఎక్కడుండే వాళ్ళు కొద్ది కూర్చోండి, స్థలం లేదా అక్కడ. వెనక పక్క ఉండే వాళ్ళు కూర్చోండి పోయి, ఎట్లా నిలబడినారు కూర్చోండి. ఎంతసేపు నిలబడతారు? बैठ जाओ थोड़ी देर, अल्लाह के लिए थोड़ी देर बैठ जाओ, और लोगों को सहूलत होता। भाई कहाँ वाले बैठ जाओ, मानेंगे ना मानेंगे, बादब बानसीब बेदब बेनसीब अंట. जरा बैठ जाओ अल्लाह के लिए, కూర్చోండి అల్లా కొరకు. ప్రశాంతంగా మాట వింటారు. ఎవరు కూర్చుండే ఉద్దేశం కనపడలా. మట్టి ఉన్నీళ్ళు ఏం లేదు, అందరూ మట్టిలో పోయే వాళ్ళు. కొద్దిగా సర్చ్ చేసుకొని కూర్చోండి పోయి, పుణ్యాలు వస్తాయి. అల్లా మార్గం తగిలిన మట్టి మామూలు మట్టి కాదు ఇది. ఏ మట్టి అయితే జమ అవుతా ఉన్నదో నరకాగ్ని ముట్టదు అని ఉంది. కొద్దిసేపు కూర్చోండి అల్లా కొరకు. కూర్చోండి బరువు క్యా బోల్తే ఏం హజరత్ ఏం చెప్తానమ్మా? మనసు ఎట్టుపోయింది. పోతే పోనీ ఉంటే ఉన్ని ఎవరు ప్రాప్తమై వింటారు, లేకంటే అది మన చేతిలో ఉందా? ఏమై ఓర్చుకుంటే ఏదైనా లభిస్తుంది. ఎవరికెవరు బాధ్యులు? మనం చెప్పడం వరకు మన బాధ్యత, అంతేనా కాదా? ఆచరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆచరిస్తే అల్హమ్దులిల్లా, లేకంటే చెప్పడం నా బాధ్యత. ఆచరిస్తామా లేదా? ఇన్షా అల్లా. హజరతే ఫాతిమా రదియల్లాహు తఆలా అన్నారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా ప్రేమైన తండ్రి గారు, నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తా ఉన్నాయి. స్త్రీ యొక్క సిగ్గు బిడియాలు ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటివి. స్త్రీ తన ముఖానికి పరదా ధరించడం తేనె కంటే కడు మధురమైనటువంటిది. స్త్రీ తన జీవితాంతం పర పురుషుని కంట పడకుండా ఉండడం వెంట్రుక కంటే కడు సన్నమైనటువంటిది అన్నారు. ఏమి? స్త్రీ యొక్క సిగ్గు మగవాళ్ళకు ఉండాల సిగ్గు, కానీ ఆడవాళ్ళకు ఉండడం అవసరం, తప్పనిసరి. స్త్రీ మగవాళ్ళకు ఉండాల్సిందే, ఏంది సిగ్గు మగవాళ్ళకు ఉండాల్సిందే, ఆడవాళ్ళకు ఉండడం తప్పనిసరి, అవసరము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సిగ్గు లేకుంటే నువ్వేం చేసుకుంటే చేసుకోపో అన్నారు. సిగ్గు అనేది లేకుంటే నువ్వేం చేసుకుంటే చేసుకోపో. సిగ్గు ప్రతి ఒక్కరికి అవసరమే, మగవాళ్ళకు కూడా.
కానీ ఆడవులకు ఎక్కువ అవసరం. అదే మాట చెప్తా ఉన్నారు హజరత్ ఫాతిమా రదియల్లాహు తఆలా. స్త్రీ యొక్క సిగ్గు బిడియాలు ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటివి. స్త్రీ తన ముఖానికి పరదా ధరించడం తేనె కంటే ఇక్కడ మధురమైనటువంటిది. స్త్రీ తన జీవితాంతం పర పురుషుని కంట పడకుండా ఉండడం. స్త్రీ తన జీవితాంతం పర పురుషుని కంట పడకుండా ఉండడం వెంట్రుక కంటే ఇక్కడ సన్నమైనటువంటిది అన్నారు. పరదా అంటే ఈరోజు అల్లా రక్షించాలా, ఒక పెళ్ళైన భర్తతో అంటానంట, పెళ్ళైనట్టు కొత్త భార్య అంటే కొత్తగా పెళ్ళైనటువంటి భార్య, నవదంపతులు, మోడర్న్ స్త్రీ అన్నమాట, ఆధునికమైన స్త్రీ. ఆధునికం అంటే అంతా చూపించడమే, అవునా కాదా? ఫ్యాషన్. స్త్రీ అంటాంది, शोहर से बोलती है आजकल पर्दे की बीवी, शोहर से बोलती है आजकल पर्दे की बीवी, पर्दे में रहकर मेरी सेहत खराब हो गई, पर्दे में रहकर मेरी सेहत खराब हो गई, बुरखाना तुम बनाना ఫ్యాషన్ है జమానా అంట. అర్థమైతుందా? అర్థం కాలే? తెలుగు కావాలనా లేదా? ఈ కాలం స్త్రీ ఏ విధంగా తయారైంది? మొగునికి అంటాంది, మొగునితో భర్తతో అంటాంది, ఏమంటాంది? ఓ భర్త గారు, ఏమి షోర్ ఆజ్కల్ పరదే, నాకు నువ్వు బురకా వేస్తాండావు, బురకాలో ఉండి నా ఆరోగ్యం చెడిపోతుందంట. ఏమి బురకాలో ఉండి బురకా మీద మీరు సెహత్ ఖరాబ్ హోగే, నా ఆరోగ్యం చెడిపోయింది, నాకు బాధగా ఉంది, కళ్ళకు గంతలు కట్టినట్టు ఉండాది, ఒళ్ళంతా బిగించుకున్నట్టు ఉండాది. బురకా వేయకండి. బురకా అనేది ఈ కాలం యొక్క ఫ్యాషన్. ఏమే బురకా మీరు నాకు తేవాకండి, ఇది ఫ్యాషన్ జమానా, నేను ఒళ్ళంతా చూపిస్తానంట అందంట. ఇక్కడంతా మన తల్లి ఎవరు? మన రేపు స్త్రీలందరూ, మన భార్యలు, బిడ్డలు, మన భార్యలు, స్త్రీలు, అక్క చెల్లెలు అందరూ కూడా తీర్పు దినమన్నాడు హజరత్ ఫాతిమా రదియల్లాహు తఆలా చేతిలోంచి హౌజే కౌసర్ త్రాగాల. ఏమి ఆడవాళ్లకు ఆమె నాయకురాలు, స్వర్గ స్త్రీలకు నాయకురాలు. ఆ తల్లి అంటా ఉన్నది, తన ముఖానికి పరదా ధరించడం వెంట్రుకంటే ఏమి తేనె కంటే కదా. బాగా హుషారుగా ఉన్నారు మనకంటే వాళ్ళు. జీవితాంతం పరపురుషుని కంట పడకుండా ఉండడం వెంట్రుక కంటే ఇక్కడ సన్నమైనటువంటిది. ఒకమారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోక జీవితాన్ని విడినారు, చనిపోవడం జరిగింది. ప్రాణం పోయేటప్పుడు హజరత్ ఫాతిమా రదియల్లాహు తఆలాని పిలిపించినారు. హజరత్ ఫాతిమా రదియల్లాహు తఆలా చెవులో ఏదో కొన్ని విషయాలు మాట్లాడినారు. ఆయన యొక్క తల హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా గారి యొక్క తొడపైన ఉన్నది, పవిత్రమైన శిరస్సు పిలిపించడం జరిగింది. ఆయన ఏదో కొన్ని విషయాలు హజరత్ ఫాతిమా రదియల్లాహు తఆలా చెవిలో చెప్పినారు. ఏడుస్తా ఉన్నది, కన్నీరు మున్నీరుగా రోధిస్తా ఉన్నది, బాధపడుతోంది, ఏడుస్తా ఉన్నారు. దాని తర్వాత మరలా పిలిచినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆఖరి స్థితి, ప్రాణమయ స్థితిలో ఉన్నారు. మరలా దగ్గరికి పిలిచడం జరిగింది. ఏదో చెవిలో కొన్ని విషయాలు చెప్పినారు. కొన్ని విషయాలు చెప్తే అంతకుముందు ఏడుస్తామని హజరత్ ఫాతిమా రదియల్లాహు తఆలా ఇప్పుడు నవ్వుకుంటాంది, సంతోషపడుతోంది. ప్రక్కనే ఉన్నారు అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా. అడుగుతా ఉన్నారు, ఫాతిమా నువ్వు ముందు ఎందుకోసం ఏడ్చినావు, తర్వాత ఎందుకోసం నువ్వు నవ్వినావు అంట. హజరత్ ఫాతిమా రదియల్లాహు తఆలా అంటా అన్నారు, ఓ నా తల్లి గారు, ఏం చెప్పంటారు, నా తండ్రి గారు అన్నారు, అయ్యి ఫాతిమా, ఈ రోజు నేను ప్రపంచాన్ని విడిచిపెట్టిపోతా ఉన్నా, జన్నతుల్ మావా వైపు వెళ్తా ఉన్నా, ఏమి ఆలమి ఇల్లీన వైపు వెళ్తా ఉన్నా, రఫీక్ ఆలా వైపుకి వెళ్తా ఉన్నా, జన్నతుల్ ఫిర్దౌస్ వైపు వెళ్తా ఉన్నా, అల్లా దగ్గరికి వెళ్తా ఉన్నా, ఈ రోజు నేను చనిపోతా ఉన్నాను. అరే దేవదూతలకు దేవదూతలు కావిలి కాసే నా తండ్రి, అల్లాహ్ తర్వాత స్థానమున నా తండ్రి, ప్రవక్తలకు ప్రవక్తైన నా తండ్రి, ప్రవక్తల సర్దారైన నా తండ్రి, ఈ రోజే నా ప్రాణం పోతుంది, నాకెంతో బాధ అయింది, అందుకోసం నేను ఏడ్చినాను. దాని తర్వాత మరలా నా దగ్గరికి పిలిచి అన్నారు, ఫాతిమా నేను ఇహలోక జీవితాన్ని వీడిన తర్వాత మన కుటుంబంలో అందరికంటే మొట్టమొదటి నువ్వే నా దగ్గరికి వస్తావు. ఏమన్నారు? అందరికంటే మొట్టమొదట నువ్వు నా దగ్గరికి వస్తా అంటే, అందరికంటే మన కుటుంబంలో నువ్వే తొందరగా చనిపోతావు, నా దగ్గరికి వస్తావు. హజరత్ ఫాతిమా రదియల్లాహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయి 6 నెలలు కూడా కాల ఈమె జబ్బు పడినారు. రాత్రింబులు అదే ఆలోచన, తండ్రి తండ్రి తండ్రి, అంత ప్రేమ తండ్రి అంటే హజరత్ ఫాతిమా రదియల్లాహు తఆలా గారికి. ఆమె జబ్బు పడినారు.
రోజు ఒళ్ళు బాగలేదు, ఒకరోజు చాలా బలహీనంగా ఉన్నది. కానీ ఒక పక్క బట్టలు ఉతికేదానికి పెట్టి ఉండాలి, ఒక పక్క పొయ్యి మంటేసి ఉండాలి, ఒక పక్క ఇసురాయిలో కొన్ని వస్తువులు ఇసిరేదానికి వేసి ఉన్నది, చేతిలో పొరకున్నది, కసు ఊడుస్తా ఉన్నది, కన్నీళ్లు గారిపోతా ఉన్నాయి. నేరుగా హజరత్ అలీ రజల్లాతో ఇంట్లోకి వచ్చినారు. చూస్తే ఫాతిమా జబ్బు పడింది. జబ్బులో కూడా ఏం చేస్తాంది? కసు ఊడ్చేదానికి సిద్ధంగా ఉన్నది, బిడ్డల బట్టలు ఉతికేదానికి సిద్ధంగా ఉన్నది, మరి ఇసురాయిలు అవి కూడా ఉన్నాయి, అంతా కసు ఊడుస్తా ఉన్నది. ఈ దృశ్యాన్ని చూసి ఆయన హృదయం కలత చెందింది. ఫాతిమా, నీ ఆరోగ్యం బాగలేదు, నువ్వు ఈ రోజు అన్ని పనులు చేస్తావు, ఎందుకు చేస్తా ఉన్నావు? ఓర్పు పోయించి ఎవరో ఒకరు వచ్చి ఇన్షాలు ఈ పనులు చేస్తారంటే అంటా ఉన్నది హజరతే ఫాతిమా రజల్లాహు తఆలా, ఓ నా ప్రేమైన భర్త గారు, నాకు రాత్రి మా తండ్రి గారు కల్లో కనిపించినారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఫాతిమా, ఇది నీ ప్రపంచంలో ఆఖరి రోజు, చిట్ట చివరి రోజు ప్రపంచంలో నీది. ఈ రోజు నువ్వు ఉపవాసం ఉంటా ఉన్నావు, సహరీ నువ్వు తింటా ఉన్నావు, ఇక్కడ ఇఫ్తార్ వచ్చి నాతో మన ఇద్దరం కలిసి చేస్తాం ఇక్కడ. అంటే మగరిబ్ లోపల నువ్వు చనిపోతావు, ఇఫ్తారు నా ఇద్దరం కలిసి చేస్తామని నా తండ్రి గారు చెప్పడం జరిగింది. అందుకే నేను జబ్బులో ఉన్నా, బలహీనంగా ఉన్నా, నేను చనిపోయిన తర్వాత నా బిడ్డల బట్టలు ఉతుకుతారని నేను ఉతుకుతా ఉన్నా. ఒక పక్క వేడి నీళ్ళు పెట్టడం జరిగింది, ఒకరు ఇసురాయిలో కొన్ని వస్తువులు వేయడం జరిగింది, కసు ఊడుస్తా ఉన్నా. నేను చనిపోయిన తర్వాత మరలా ఎప్పుడు నాకు ఇంట్లో ఊడుస్తారని నాకు బాధ అవుతా ఉన్నది, అందుకోసం ఈ పనులు చేస్తా ఉన్నా. ఈ యొక్క మాటలు ఎప్పుడైతే వినడం జరిగిందో హజరత్ అలీ రజల్లాహు గారు పట్టుకొని ఏడుస్తా ఉన్నారు, కన్నీళ్లు గారుతా ఉన్నాయి. ఫాతిమా, మీ తండ్రి గారు చనిపోయి 6 నెలలు కూడా కాలా, అప్పుడే నువ్వు చనిపోతానంటా ఉన్నావు, ఆ బాధే మమ్మల్ని నుంచి దూరం కాలా, మరి ఇప్పుడు మళ్ళా నువ్వు చనిపోతానంటా ఉన్నావు. ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుకుంటా ఉన్నారు. పెద్దల చరిత్రలు వింటా ఉన్నాం, ఇన్షాల్లా ఆచరించే గుణం మనలో రావాలి. ఆచరిస్తామా ఇన్షాల్లా? వాళ్ళ ఫికిర్ మన జీవితాల్లో రావాలి, వాళ్ళ జీవితంలో ఆచరించినట్టు మన జీవితాల్లో రావాలి. క్యా హువా భాయ్? జర పానీ దే రే భాయ్. చలి గాని నీళ్ళేం దప్పికేదా ఉన్నాయి. ఎందుకు? విషయాలు అటాటి, వేడి కలిగించే విషయాలు, హృదయాన్ని తాకే విషయాలు, ఈమాన్ను తాజా చేసే విషయాలు. అవునా కదా? क्या हुआ टाइम? आठ बजे कौन खत्म करता है? 8 बजे करो बोलते, उसके लिए बिठाया जो तुमको, बड़ा मिल गया जी। ఇది అయిపోయింది ఇన్షాల్లా. ఈ విషయం చెప్పి ఖతం చేస్తాం, అంతే కదా? వీళ్ళు ఇప్పుడే అంటా ఉన్నారు, మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. ఇది పూర్తి చేయాలా లేదా మీరు చెప్పండి? చేస్తామా ఇన్షాల్లా? 1 నిమిషం అట్లా ఇట్లా కానీ ఏమైతుంది? ఇంకా పోవడం తినడమే లేదు, ఏమైనా పనుందా? అందరూ చేసి పెట్టి ఉంటారు, తినడమే పోయి. క్యా బోల్తే అంటా ఉన్నారు హజరత్ ఫాతిమా రజల్లాహు ప్రేమైన భర్త గారితో, భర్త గారు, నేను ప్రవక్త కుమార్తెని ఎప్పుడైనా అధికంగా ఏదైనా ప్రవర్తించి నన్ను క్షమించండి. నోరు మూయడం జరిగింది హజరత్ అలీ రజల్లాహు. ఫాతిమా, అటువంటి మాట నాకు ఎప్పుడైనా నేను ప్రవక్త కూతుర్ని నువ్వు ప్రవర్తించలా, నా రాత్రింబులు నన్ను గమనించినావు, నా సేవ చేసినావు, నాతో దీవెనలు తీసుకున్నావు, నువ్వు అటువంటి మాటలను మాట్లాడాకు అంటా ఉన్నారు. ఓ నా ప్రేమైన భర్త గారు, నేను ఇహలోక జీవితాన్ని వీడిన తర్వాత నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నేను పోయిన తర్వాత మీరు కావాలంటే వేరే పెళ్లి చేసుకోండి, సంతోషం, కానీ నా బిడ్డలను కొద్దిగా గమనించండి, నా బిడ్డలను కొద్దిగా గమనించండి. ఇంకొక విషయం ఏమంటే, ముఖ్య విషయము, నేను ప్రవక్త గారి కుమార్తెను పరదాను గురించి ఎప్పుడైతే ఆజ్ఞ ఖురాన్లో, ఇంతవరకు నేను పరపురుషుని ఇంతవరకు చూడలేదు, నేను చనిపోయిన తర్వాత కూడా పరపురుషుడు చూడడం నాకు ఇష్టం లే. ఫాతిమా చనిపోయిందని చెప్పాకండి బయటికి, అందరూ వస్తారు, నేను చూసేది నాకు చూడడం నాకు ఇష్టం లే. ఇంకోటి ఏమంటే, ఇస్లాం షరియత్లో మొగోడు చచ్చిపోతే మొగోడే దఫనా చేయాలా, మొగోడే ఏమి అతనికి గుసులు ఇయ్యాలా, కఫనా తొడగాల, జనాజా నమాజ్ చదివించాలా. ఆడవాళ్ళు చనిపోతే ఆడవాళ్ళే చేస్తారు. కానీ ఫాతిమా రజల్లాహు తఆలా కోరుతా ఉన్నారు, ఓ నా ప్రియమైన భర్త గారు, నేను చనిపోయిన తర్వాత నన్ను పరస్త్రీ కూడా నాకు గుసులు ఇవ్వడం నాకు ఇష్టం లే, నన్ను చూడడం నాకు ఇష్టం లే, పరస్త్రీ నాకు కఫన్ ఇవ్వడం నాకు ఇష్టం లే. మీరు నా భర్త, నా సర్వస్వం మీరు. నేను చనిపోయిన తర్వాత మీరు గుసులు కూడా మీరే ఇవ్వండి, కఫనా కూడా మీరే తొడగండి, జనాజా నమాజ్ కూడా మీరే చదివించండి.
అదే విధంగా చేయడం జరిగింది. సోదరులరా, మగరిబ్ నమాజ్ టైం అయింది. అంత లోపల హజరత్ ఇమామే హసన్, హజరత్ ఇమామే హుస్సేన్ రజియల్లాహు తఆలా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సమాధి వద్ద ఆడుకుంటా ఉన్నారు. సమాధి నుంచి మాట అయింది, ఓ నా ప్రేమైన మనవలారా, వెళ్ళండి వెళ్ళండి, ప్రపంచంలో మీ తల్లి యొక్క ఆఖరి దినం ఇది, పోయి ఆమెతో దువా తీసుకోండి. వాళ్ళు వెళ్తా ఉన్నారు, వచ్చి చూస్తా ఉన్నారు. తల్లి తండ్రి ఇద్దరు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళను పట్టుకున్నారు, ఏడ్చినారు, ఒకరినొకరు ఏడ్చుకుంటా ఉన్నారు. ఖియామత్ ఎక్కడనోళ్ళు ఎక్కడనే కనపడుతుంది. ఖియామత్ చనిపోయింది. అదేవిధంగా కఫనా తొడగడం జరిగింది. జనాజనమా చదివించాలా, ఆమెను అన్ని తయారు చేసి పెట్టినారు. ఇంట్లో చూస్తే ముగ్గురే ఉన్నారు. హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు, హజరత్ ఇమామే హసన్ ఇమామే హుస్సేన్ రజియల్లాహు ముగ్గురే ఉన్నారు. నలుగురు కావాలా జనాజా పట్టాలంటే ఆలోచన చేస్తామంటే దైవికంగా హజరత్ అబూజర్ రజియల్లాహు తఆలా రావడం జరిగింది. విషయం విన్నారు, ఏడుస్తా ఉన్నారు. ఆయన నేరుగా ఆయన కూడా కాందా పట్టడం జరిగింది. రాత్రిపూట ఎవరికి తెలియలే, ఏదో కొద్ది మంది 10 మంది లోపలనే అబూబకర్ రజియల్లాహు తఆలా గారు వాళ్ళు కొద్ది మంది హాజరు కావడం జరిగింది. జనాజా నమాజ్ చదివించినారు. హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు ఇక పూడ్చబోతా ఉన్నారు. సమాధికి శవాన్ని దించబోతా ఉన్నారు. ఫాతిమా రజియల్లాహు తఆలా గారి యొక్క శరీరాన్ని దించబోతా ఉన్నారు. మృత శరీరాన్ని. ఆవేశం వచ్చింది హజరత్ అబూజర్ రజియల్లాహు తఆలా గారికి. అంటా ఉన్నారు సమాధితో, ఏ సమాధి గోరి, ఏ ఖబర్, ఎవరు వస్తాడని నీకు తెలుసా? ప్రవక్తలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ముద్దుల పట్టిక ఖాతూనే జన్నత్ హజరత్ ఫాతిమా రజియల్లాహు తఆలా గారు నీళ్ళకి వస్తా ఉన్నారు. జాగ్రత్తగా వ్యవహారం చేయమన్నారు హజరత్ అబూజర్ రజియల్లాహు తఆలా గారు. అల్లాహ్ తఆలా సమాధికి మాట్లాడే శక్తినిచ్చినాడు. సమాధి అంటా ఉన్నది, అయ్య అబూజర్, నా లేకొచ్చే వాళ్ళు ప్రవక్త లేక ప్రవక్త కుమార్తెలు నేను చూడటంలే. ఎవరు ఆచరణ సరిగా ఉంటే వాళ్ళతో ఆచరణ సరిగా చేస్తా, ఎవరు ఆచరణ సరిగా లేకుంటే వాళ్ళతో అదే విధంగా నేను వ్యవహరిస్తా. హజరత్ ఫాతిమా రజియల్లాహు అంటా ఉన్నారు, స్త్రీ యొక్క సిగ్గు బిడియాలు ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటివి. స్త్రీ తన ముఖానికి పరదా ధరించడం తేనె కంటే కడు మధురమైనటువంటిది. స్త్రీ తన జీవితాంతం పరపురుషుని కంట పడకుండా ఉండడం వెంట్రుక కంటే కడు సన్నమైనటువంటిది. ఇన్షాల్లా మన భార్య బిడ్డలు కూడా ఒక బురకా వేస్తామా, లేక అట్నే వదులుదామా? అరే పని చేయడం ఇస్లాంలో తప్పులే, ఏ పనన్నా చేయి. నువ్వు డాక్టర్గా ప్రతి ఒక్కటిగా పరదాతో మన ఇంట్లో పని చేసుకో. ఎవరు వద్దని తల మీద గుడ్డు ఉండాలా? పొలం పనికి పోతా ఉన్నాం, ఏదైనా కూలికి పోతా ఉన్నాం, పేదవాళ్ళం, పోవాల్సిందే. కనీసం తప్పనిసరిగా గుడ్డ తల మీద ఉండాల్సిందే, బురకా ఉండాల్సిందే. ఎవరెవరు వేస్తారు మన భార్యలకు బిడ్డలకు అంటే ఇంతవరకు వేయలేదని అర్థము. వేస్తాం ఇన్షాల్లా. శరీరాన్ని కాపాడుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటా ఉన్నారు, ఏ శరీరాన్ని అయితే స్త్రీ యొక్క శరీరాన్ని పరపురుషుడు చూస్తా ఉన్నాడు, ఆ శరీర అవయవాలు నరకంలో కాలినంత వరకు స్వర్గంలో ప్రవేశించాలి. అంటే మనం కాల్చుకుంటాను, మనం వేరే వాళ్ళు దృష్టి పడేటట్టు చేస్తాం. అప్పుడు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, కర్తం చేస్తాం ఇన్షాల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు కూడా కొన్ని భావాలు వస్తాయన్నారు. ఏం భావాలు? ఇల్మే మారిఫత్, దివ్య జ్ఞానం, దైవ పరిజ్ఞానం అంటారు. ఇల్మే మారిఫత్ ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటిది. మారిఫత్ను పొందడం, దివ్య జ్ఞానాన్ని పొందడం తేనె కంటే కడు మధురమైనటువంటిది. దివ్య జ్ఞానంతో ఇహలోక జీవితాన్ని విడిచిపెట్టడం వెంట్రుక కంటే కడు సన్నమైనటువంటిది. వీళ్ళు ఈ విధంగా సంభాషించుకుంటా ఉన్నారు. హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం గారు అంటా ఉన్నారు, ఏమంటా ఉన్నారు, నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తా ఉన్నాయి. అల్లాహ్ మార్గం ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటిది. దైవ మార్గం జమాతులు బయలుదేరడం ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటిది. దైవ మార్గంలో ప్రయాణించడం తేనె కంటే కడు మధురమైనటువంటిది. అంతిమ శ్వాస వరకు అల్లాహ్ మార్గంలో జీవితాన్ని గడపడం వెంట్రుక కంటే కడు సన్నమైనటువంటిది అన్నారు. మరి బయలుదేరదామా ఇన్షాల్లా అల్లాహ్ మార్గంలో? సబ్కే సబ్ రెడీ హే. ఈ చిత్రులు ఇట్టే పెట్టుకుని ఇట్టే వెళ్ళిపోదామా? వెళ్ళిపోయేదానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? కొంతమంది చేతులు ఎత్తడంలే, వెళ్ళిపోతాంలే మేము, మా ఇల్లు ఏమి చిత్తులు పెట్టుకుని మా ఇళ్ళకి వెళ్ళిపోతాం అనుకుంటా ఉన్నారు. ఇళ్ళకి అది అల్లా మార్గంలో వెళ్ళాలి. వెళ్దామా ఇన్షాల్లా? ఏమన్నారు జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం? అల్లాహ్ మార్గం, దైవ మార్గం, జమాత్ యొక్క మార్గం ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటిది. అల్లాహ్ మార్గంలో ప్రయాణించి చూడు, తేనె కంటే కడు మధురం, ప్రయాణించి చూడు, నీకు అర్థమవుతుంది. ఇంతవరకు నమాజులే,
గుసుల్లా పద్ధతిలే, అన్నం తినే పద్ధతి తెలియదు, నిద్రపోయే పద్ధతి తెలియదు, నీళ్లు తాగేదంటే ఏడు పద్ధతి తెలియదు, ఇంట్లో ఎట్ట బ్రతకాలి అది కూడా తెలియదు, భార్యాభర్త సంసారం అది కూడా తెలియదు, మసీదులకు అడుగు పెట్టాలంటే తెలియదు, బయటికి రావాలంటే తెలియదు, లెట్రిన్లోకి ఎట్టబోవాలంటే కూడా తెలియదు. అవన్నీ ఇన్షా అల్లా మార్గంలో మనకు నేర్పిస్తా ఉన్నారు. అటువంటి మార్గం ఈ యొక్క జమాత్ యొక్క మార్గం. బయలుదేరదాం ఇన్షా అల్లా. జిబ్రాయిల్ సలాతు వసలాం మెచ్చిన మార్గం ఏమే అల్లాహ్ మార్గం ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటిది. అల్లాహ్ మార్గంలో ప్రయాణించడం తేనె కంటే కడు మధురమైనటువంటిది. ప్రాణం పోవడం కూడా ఆఖరి సమయం వరకు కూడా అల్లాహ్ మార్గంలో ప్రయాణించడం, కృషి చేయడం, మా ప్రాణం కూడా ఈ మార్గంలో వెళ్ళడం వెంట్రుక కంటే కడు సన్నమైనటువంటిది. మరి వీళ్ళందరూ ఈ విధంగా చెప్పినారు భయ్. ఆఖరి మాట చెప్తా ఉన్నా, ముందు కూడా అట్టే వచ్చింది మూడు మాటలు. జిబ్రాయిల్ సలాం అల్లాహ్ చెప్పినట్టు దీంట్లో కూడా అందరు మాటలు వచ్చినాయి, జిబ్రాయిల్ సలాతుల్లా మాట కూడా వచ్చింది. ఆఖరి మాట ఎవరి మాట రావాలా? ఎవరి మాట రావాలా? అల్లాహ్ తఆలా అంటా ఉన్నాడు, నాకు కూడా 3 వస్తువులు చాలా ఇష్టమైనట్టున్నాయి, నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తా ఉన్నాయి. స్వర్గం ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటిది. మీరు అల్లా మార్గంలో బయలుదేరి కృషి చేస్తే జిబ్రాయిల్ అంటా ఉన్నారు, ఏమే స్వర్గము ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటిది. మరి స్వర్గము సుఖాలు, స్వర్గ సుఖాలు తేనె కంటే కడు మధురమైనటువంటివి. స్వర్గ సుఖాలు ఏం సుఖాలు? అల్లా ఖురాన్లో ఫీ జన్నాతిన్ తజ్రీ మిన్ తహతిహల్ నహారు ఖాలిదీన ఫీహా, స్వర్గమే స్వర్గం, స్వర్గవనాలు, పాల కాలువలు, తేనె కాలువలు, షరాబన్ తహూరా, మధుపానం యొక్క కాలువలు, జన్నత్ తస్నీం నీటి యొక్క కాలువలు. ఇక్కడ ఎనుములు పాలు ఆవులు లేకుండా పాలు రావు, ఎనుములు ఆవులు లేకుండా పాల కాలువలు, తేనెటీగులు లేకుండా తేనె కాలువలు. ఇక్కడ ప్రపంచంలో సారాయి తాగుతా ఉన్నారు, మొత్తెక్కుతా ఉన్నది. 40 100 50 ఏళ్ళగా చచ్చిపోతా ఉన్నాడు, అన్ని అవయవాలు పోతా ఉన్నాయి, తాగిన బట్టి మొత్తం వస్తుంది, చిన్నమెదడు పనిచేది ప్రపంచ సారాయి. ఇన్షాల్లా అల్లాహ్ తఆలా ఎవరైతే అల్లాహ్ మార్గంలో నడుస్తా ఉన్నారో, కృషి చేస్తా, ముద్ర వేసినటువంటి షరాబన్ తహూరా స్వర్గం యొక్క మధుపానాన్ని అల్లాహ్ తాపిస్తా ఉన్నాడు. అది తాగినోడికి దప్పికే కాదు జీవితంలో. అది కావాలా ఇది కావాలనా? సాయంత్రం అయితే ఇది కావాలా? మానుకుంటే అల్లా ఇన్షాల్లా స్వర్గంలో ఇస్తాడు. అల్లా మానుకున్నాం ఇన్షాల్లా. ఎవరెవరు మానుకునే సిద్ధంగా ఉన్నారు? ఒరి అంటే అలవాటు ఉన్నట్టేనే లెక్క. ఒరి నీ పండగ పంపిర్రా నీ వద్దు వద్దు, అది మనకు వద్దు, అది వద్దు. చాలా మంది చెడిపినారు భయ్, మన యువకులు చాలా మంది చెడిపినారు. అలా రక్షించాలా. ఏమీ లేదు భయ్, దాంట్లో ఏమీ లేదు. డబ్బు పోవడం, గౌరవం పోవడం, మర్యాద కూడా పోతుంది. సారాయి అంటే ఎట్లాంటిదంటే యస్అలూనక అనిల్ ఖమ్రి వల్ మైసిర్, అల్లా ఖురాన్లో అంటున్నారు, సారాయిని గురించి జూదాన్ని గురించి మీరు ప్రశ్నిస్తా ఉన్నారు, కానీ సారాయిలో మీకు మేలు ఉండేది కనిపిస్తుంది, కానీ అది మీ కొరకు నిషిద్ధము, హరాం అన్నాడు. ఏమేంటి హరాము? మసలాలకు పోకూడదు మనం ఏమేంటి హరాం? విగ్రహార్థ చేయడం హరామే. మరి అదేవిధంగా చనిపోయినటువంటి జంతువు తినరు, మృత జంతువు. అదేవిధంగా ఏమే ఆ వడ్డీలు అయిన లోపల విషయాలండి, వడ్డీకి జోలికి పోవకుండా పోతారా భయ్? పోతారా? అదే మా జీవితంలో చాలా మంది ఉన్నారు. అల్లా రక్షించాలా. పావలా వడ్డీ తీసుకుంటే 30 ఇత్తులు విచారం చేసింది అన్నారు. మనోళ్ళు అది లేకుంటే బతకలేమనుకుంటా అన్నారు. ఇంకా వడ్డీ తింటున్నాడు, వడ్డీ చేస్తున్నాడు, వడ్డీ పెరుగుతున్నాడు, వడ్డీతో జీవితంగా వాడు తల్లితో విచారం చేసి ఘోర పాపం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇన్ని తెలుసుకోండి. తాత్కాలిక జీవితం ఇది ఎప్పుడు ప్రాణం పోతే ఎవరికీ తెలియదు. ఇప్పుడే మనం ఆచరించాలి, మళ్ళా జన్మ లేదు ఇక్కడికి వచ్చేదానికి. అల్లా భీతితో గడపండి, అల్లా ఆజ్ఞ ప్రకారం గడపండి. ప్రవక్త గారి పద్ధతుల్లో జీవితాన్ని గడుపుదాం. స్వర్గం ఏమన్నారు ప్రవక్త అల్లాహ్ తఆలా అంటా ఉన్నారు, ఈ పాత్ర కంటే ఉజ్వలమైనటువంటిది. స్వర్గ సుఖాలు తేనె కంటే కడు మధురమైనటువంటిది. స్వర్గానికి పోయే దారి వెంట్రుక కంటే సన్నమైనటువంటిది. ఏంది ఇది? పోల్సిరా. పెద్దలు అంటా ఉన్నారు 500 సంవత్సరాలు, అలా 500 సంవత్సరాలు, మళ్ళీ 500 సంవత్సరాలు కింద ఏముండవు, నరకాగ్ని ఉంటుంది, కొక్కీలు ఉంటాయి, కొక్కీలు దాని పైన
వాడు పాపాలు చేసిన గుర్తిస్తాయి, పట్టుకొని కిందికి బీకుతా ఉంటాయి, నరకంలో పడతా ఉంటాడు వాడు. 1500 సంవత్సరాలు దాటాలా. వెంట్రుకంటే సన్నమైనటువంటిది, ఖడ్గం కన్నా పదునైనటువంటిది, అటువంటి దాని మీద మనం 1500 సంవత్సరాలు దాటాలి. అది చాలా ఘోరమైనటువంటిది. అల్లా అంటా ఉన్నాడు, ఏమి పులిసిరాత యొక్క దారి వెంట్రుకంటే ఇక్కడ సన్నమైనటువంటి. అల్లాహతాలా ఇన్షాల్లా మనందరికీ మనం చెప్పుకునే విషయాలపైన ఆచరించే శక్తిని ఇన్షాల్లా మనము అల్లాహతాలా మనందరికీ ప్రసాదించుగాక. ఇళ్ళకు పోయిన తర్వాత కొన్ని పనులు చేయాలా. మనము ప్రతి ఒక్క ఊర్లో మస్జిద్ వారి జమాత్ ఉండాలా. తల ఉంచి ఇన్షాల్లా ఊరిని గురించి మొత్తం ప్రపంచాన్ని గురించి మనం ఆలోచన చేసి కూర్చొని ఎట్లా చేయాలి, ఏ విధంగా అయితే మన వాళ్ళు మన మార్గంలోకి వస్తారు, నమాజీలు అవుతారు, ఫికర్ చేయాలా, కూర్చోవాలా, పుస్తక పఠనం జరగాల. ఇంట్లో కూడా మన మసీదులో కూడా అట్టే 2 గస్తులు చేయాలా. ఊర్లో కూడా ఎక్కడైతే మసీదులు లేవు అక్కడ కూడా గస్తీ చేయాలా. దాని తర్వాత నెలలో 27 రోజులు మనం పని చేసుకోవాలా. 3 రోజులు అల్లా మార్గంలోకి వెళ్ళాలా. ఈ కాలంలో ఇన్షాల్లా మొట్టమొదటి పెద్దలు అంటా ఉన్నారు, ఏమంటా ఉన్నారు, అరే మీరు 40 రోజులు అన్ని విడిచిపెట్టండి, జీవితం అంతా పొందినారు, మనము 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తాండాయి, ఒక 4 నెలలు అల్లా మార్గంలో గడపండి. ఇన్షాల్లా మన జీవితాలు ఇది వస్తుంది. చేస్తామా ఇన్షాల్లా? ఇంట్లో పోయిన తర్వాత అందరు దావత్ ఇస్తామా? అల్లాహ్ తాలా మనందరికీ तुम्हें बोलना मैं सुनाना कैसा करना भाई. అదే మౌలానా సాహెబ్ దామాద్ బర్కాతుం పెద్దమ్మ గురువు గారు అమీర్ సాబ్ గారు అంటా ఉన్నారు, ప్రపంచానికి అమీర్ ఆయన, ప్రతి ఒక్క ఊర్లో మక్తబ్ కూడా ఉండాలా అంటా ఉన్నారు. మక్తబ్ కూడా అవసరం. ఏ ఊర్లలో మక్తబ్ అంటే ఏమి? పిల్లకాయలకు పొద్దున సాయంత్రం చదువు చెప్పడం, ఖురాన్ నేర్పించడం ఉందా లేదా ఊర్లలో? ఏ ఊర్లో ఉన్నాయి? చాలా మంది చేతులు ఎత్తాడారా? అన్ని మసీదులో ఉండేట్టు లెక్క. ఏ మసీదులో మసీద్ వారి జమాత్ ఉంది అంటే ఉందేనా లేదనా? ఎట్లని ఉంది? అల్హమ్దులిల్లా ఉన్నట్టే కదా. ఎక్కడ లేదో ఇన్షాల్లా అక్కడ ప్రారంభం చేయండి అని చెప్పడం జరుగుతుంది. చేస్తాం ఇన్షాల్లా. ప్రతి ఒక్క నెల 3 రోజులు పోదామా? ఎక్కడ జమాత్ ఇచ్చినా కూడా ఏం చేయాలా? సరిగ్గా పక్కకు తెప్పించుకొని పోవాలా. ఏం భయ్ పక్క దగ్గర ఆడమా మీద పడుతుంది అని, అరే నీ మీద పడేదానికి ఎవరు రారు, వాళ్ళే తెచ్చుకుంటారు. ఇన్షాల్లా సాయం చేస్తే, అతిథి సత్కారం చేస్తే, తినిపిస్తే చాలా మేలు. తినిపికంటే వాళ్ళే తింటారు. కానీ వాళ్ళకి సహకరించాలి. గస్తులో దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో పాల్గొనాలి. ఇన్షాల్లా మనం కూడా ఇన్షాల్లా సంకల్పం చేయండి. ప్రతి ఒక్కరు ఇన్షాల్లా అల్లా మార్గంలో. నాన్నీళ్ళు ఎంతమంది పోలేదు ఇక్కడ? కొద్దిగా చేతులు ఎత్తండి. ఎవరు పోయిన వాళ్ళు లేరు. అల్లా అల్లా పోనోలే కదా వీళ్ళంతా. ఇంతవరకు పోదామా ఇన్షాల్లా? అక్కడ కూడా రాపిండి పోయేట్టుగా అంటే ఇన్షాల్లా ఇండ్లు పోయిన తర్వాత మన అవసరాలు చూసుకొని తొందరగా అల్లా మార్గంలో పోయేదానికి కృషి చేయండి.